ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ వ్యక్తిని మీకు పరిచయం చేయబోతున్నాను. ఆమె ఫస్ట్ డాక్టర్. డాక్టర్లు యాక్టర్లు ఉంటారు. కానీ ఈమె డాక్టర్ నుంచి నిర్మాతగా మారారు. అక్కడి నుంచి దర్శకురాలుగా మారారు. దర్శకురాలు అంటున్నాను ఏంటి లేడీ అనుకుంటున్నారు. లేడీనే. ఆమె హరిత గోగినేని గారు. నమస్తే హరిత గోగినేని గారు. కంగ్రాచ్యులేషన్స్. మొత్తానికి మీ భయాన్ని మాకు చూపించడానికి ఇంకొక 20 రోజుల్లో వచ్చేస్తున్నారు. ఎవరి భయం అండి అది? ప్రతి ఒక్కళ్ళది భయం. మీ సినిమా పేరు ఫియర్. ఫియర్ అని సినిమా టైటిల్ పెడితే భయపడకుండా జనం థియేటర్కి వస్తారంటారా? ఆబ్వియస్లీ. ఎందుకంటే అందరూ అది ఏంటి అనే ఒక క్యూరియాసిటీ వస్తుంది కాబట్టి, అండ్ ఇట్ ఈస్ కామన్ ఎలిమెంట్ టు ఎవ్రీ వన్ లైఫ్. అది ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ కాబట్టి. ఇట్లా దుప్పటి ముసుగేసుకొని సినిమా చూడాలా? అయ్యో లేదు, అంత భయమే ఉండదు. లేదు. కానీ మీ దానిలో మంచి గ్లామర్ డాల్ని పరిచయం చేస్తున్నారు. అంటే ఐ మీన్ చాలా సీనియర్ అవని మళ్ళీ తీసుకొని భయం చూపిస్తున్నారు. ఎందుకు? యాక్చువల్గా నాకు తెలిసి వేదిక గారిది ఇది చాలా డిఫరెంట్ రోల్ మన దాంట్లో. ఇంతకుముందు ఆవిడ చేసిన వాటిలో అన్నిటికీ కూడా ఇది డిఫరెంటే. ఐ నో షీఈ్ వెరీ గ్లామరస్, బట్ షీఈ్ వెరీ పర్ఫార్మెన్స్ పరంగా ఆవిడని మనం మెచ్చుకోకుండా ఉండలేం. ఈ మూవీ చూసాక ఆబ్వియస్గా ఆవిడ షీ విల్ స్టాండ్ అవుట్ మోర్. ఇంతకుముందు ఆల్రెడీ తెలుసు షీఈ్ వెరీ పర్ఫార్మర్ అని, ఇప్పుడు ఇంకా రెస్పెక్ట్ వస్తుంది ఆవిడ. మొన్న మధ్య ఒకటి వెబ్ సిరీస్ చూసాను, అది షీ యాక్ట్ వెరీ వెల్. అవును, చాలా బాగా చేశారు. చాలా కాలమైన, అంటే మాకు తెలిసి లైవ్లో మేము చూస్తానే స్ట్రైట్ అవే 17 years అయిపోయినా కూడా షీ ఫీల్ అట్లనే ఉన్నారు. చాలా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారు. అది మీ సినిమా కొంచెం ఒక గ్లామర్ యాడింగ్ ఉంటుందేమో అయితే. అవునండి. ఇంకా మెయిన్ క్యారెక్టర్స్ ఎవరు అందులో? మెయిన్ వచ్చేసరికి వేదిక, తర్వాత తనకి బాయ్ ఫ్రెండ్ వచ్చేసరికి అరవింద్ కృష్ణ. చూసాను. సో జేపీ గారు, జయప్రకాష్, తమిళ్ జయప్రకాష్ గారు, పవిత్ర లోకేష్ గారు, అనీష్ కురువెల్లా గారు, అండ్ సాహితీ దాసరి, షాని, షాయాజీ షిండే గారు, సత్యకృష్ణ గారు. అంతేకాకుండా ఇంకా స్పెషల్ రోల్స్లో మనకి మేకా రామకృష్ణ గారు, రాజశేఖర్ గారు, అప్పాజీ గారు. సో చాలా మందిని దింపారు. అలా నవ్వుతూనే ఉంటారా మేడం? అవును, యాక్చువల్గా అవును. అంటే ఏంటంటే సీరియస్ మ్యాటర్ మాట్లాడుతున్నా కూడా నవ్వుతూ చెప్తున్నారు. అవును, అంటే అట్లా అయిపోయింది అలవాటు. బై ప్రొఫెషన్ అలా అయిపోయిందా? ప్రొఫెషన్ అని కాదు, ఫస్ట్ నుంచి నాకు అలా స్మైల్గా హ్యాపీగా ఉండటం ఇష్టం అనమాట. సో వాట్ ఎవర్ యు ఆర్, యూ హ్యావ్ టు కీప్ అదర్ మనం బయట వేరే వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఆ టైము వాళ్ళు మనం హ్యాపీగా పాజిటివ్గా ఫీల్ అవ్వాలనేది నాకు ఇష్టము. అంటే మనసులో ఏముండదు కాబట్టి ఇంకా అట్లా. చాలా మంది వేరే నాయకుల గురించి ఏమైనా పోలుస్తుంటారు మిమ్మల్ని చూడగానే? నేనే పోల్చుకుంటాను. ఎవరితోని? జగన్ గారితో. ఎవరితోని? జగన్ గారితో వైఎస్ జగన్ గారితో పోల్చుకుంటారా? ఎందుకంటే ఆయన కూడా పాపం ఎక్కడికి వెళ్ళినా కూడా స్మైల్ ఇస్తూ ఉంటారు. సో ఒక్కొక్కసారి నా సిచ్యువేషన్ కూడా అట్లాగే ఉంటుంది అనమాట. సో ఈ సిచ్యువేషన్ లో నువ్వు స్మైల్ ఇవ్వకూడదని మళ్ళీ నాకు నేను చెప్పుకుంటూ ఉంటాను అనమాట. మరి మీరు మీకు చెప్పుకుంటారు, ఆయనకి ఎవరు చెప్తారు? మన వాళ్ళు చెప్తారు కదా ప్రజలు, ట్రోల్స్లో చెప్తా అంటారా? సరే మేడం, అయితే నేను 1 year బ్యాక్ చూసినప్పుడు మిమ్మల్ని ఒక హీరో, బిగ్ బాస్ హీరోతోని చాలా చలాకీగా ఒక సినిమా చేసుకున్నారు. కానీ ఆ సినిమా థియేటర్స్ దగ్గర ఊహించిన ఫలితాలను అయితే ఇవ్వలేదు. ఐ నో దట్. ఆ టైంలో పర్టికులర్గా ఆ హీరో కానీ ఎవరైనా చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. అప్పుడు మీరు అమ్మో ఇంత కష్టంగా ఉంది కదా, ఇండస్ట్రీ ఇంత పెయిన్గా ఉంది కదా, అదిగో మళ్ళీ నవ్వుతున్నారు నేను ఎంత సీరియస్గా చెప్తుంటే అన్నప్పుడు, ఇంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో మనం ఇప్పుడు ఈ ఇండస్ట్రీలో అవసరమా అనే ఒక టాపిక్ దగ్గర మీరు ఎక్కడ స్టిక్ అయ్యారు? నేను ఏది స్టార్ట్ చేసినా అండి, ఓవర్ నైట్ రిజల్ట్స్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయను. ఐఎమ్ వెరీ ప్రాక్టికల్ పర్సన్. సూపర్. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి జర్నీ చేశాను. సో ప్రతి ఫీల్డ్లో కూడా నేను స్టార్ట్ అయినప్పుడు ఇనీషియల్గా ఎక్కడ ఏ ఫీల్డ్ అయినా కష్టాలు ఉంటాయి. అంటే మనం ఊహించిన రిజల్ట్స్ రావు, టైం పడుతుంది. సో ప్రతి ఫీల్డ్కి నేను టైం ఇచ్చుకుంటూ దాంట్లో స్టాండర్డ్ అయ్యి సక్సెస్ అవ్వకుంటూ వచ్చాను. అలాగే మూవీ ఫీల్డ్ అనుకోకుండా వచ్చిన ప్రయాణం అంది. వచ్చిన తర్వాత వెంటనే నేను సక్సెస్ కొట్టేయాలి, హిట్ అయిపోవాలంటే ఐ ఫీల్ అది మూర్ఖత్వం ఏమో అనుకుంటా నేను. అది గాడ్ బ్లెస్సింగ్ అయితే ఓకే, అవ్వకపోయినా ఒక సినిమాకి వెనక్కి తిరిగి వెళ్ళిపోవటం అనేది కరెక్ట్ కాదు కదా. సో వీ జస్ట్ ఇన్వెస్టెడ్. ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేసాం, మన టైము, డబ్బు అన్నీ ఒక కొత్త ఫీల్డ్లో ఇన్వెస్ట్ చేసాం. మనం టైం ఇవ్వాలి. సో ఇంకొకటి 2 అట్లా ప్రయాణం చేసిన తర్వాత వన్ డే మనకి ఆ రూము, స్పేస్ అనేది దొరికిద్దని నేను నమ్ముతా. ఎవరు కూడా ఓవర్ నైట్ హిట్ అయ్యారంటే అసలు నేను నమ్మను. అది ఎక్స్ట్రీమ్ అదృష్టం ఉండాలి. సో మనం ఎట్లాగో వచ్చాం కాబట్టి మన ప్రయాణం జాగ్రత్తగా ఇంకొక 2-3 అడుగులు పైకేసి చూద్దాము
అప్పుడు లేదు అన్నప్పుడు తెలుస్తుంది మనకి అనేసి నేను ఒక అడుగు ముందుకేసాను వెనక్కి వేయకుండా. సూపర్. నేను కూడా మిమ్మల్ని ఏదో ఒక క్వశ్చన్తో నేను రాంగ్గా చెప్దామని కాదు, మీ ప్రయాణం ఎంత పర్ఫెక్ట్గా ఉందో నాకు తెలుసు కాబట్టి చెప్పాను. Sure. అయితే ఇప్పుడు మీరు చేసిన దానిలో మొదటి ఇన్వెస్ట్మెంట్లో ఏం నేర్చుకున్నారు మేడం? ఆ, నాకు ఫస్ట్ అసలు ఫీల్డ్ ఏంటి, క్రాఫ్ట్స్ ఏంటి, పని ఏంటి, ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి, ఎక్కడ డబ్బులు పోతాయి, ఎక్కడ డబ్బులు పోగొట్టుకోకూడదు, అసలు ఎట్లాగా దీంట్లో పని చేయాలి అనేది మొత్తం నేర్చుకున్నాను నేను. దీన్ని ఒక ప్రొఫెషన్ లాగా నేను చూసాను. Right. అంటే సినిమా ఫీల్డ్ అంటే చాలామంది ప్యాషన్ అంటారు, నేను జెన్యున్గా చెప్తే ఇట్స్ మై ప్రొఫెషన్. Yeah. నాకు అట్లా ఏం ప్యాషన్ ఉండదు. మీరు రేపు ఇంకో పని చెప్తే ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోతా. సో నాకు వృత్తి ఇంపార్టెంట్ తప్ప అసలు రోల్స్ అనేది నాకు ఇంపార్టెంట్ కాదు. సో అలాగా నేర్చుకున్న తర్వాత విత్ ఇన్ అంటే 1 మూవీతో నిజం చెప్పాలంటే ఒక 10 మూవీల ఎక్స్పీరియన్స్ వచ్చింది మాకు. Oh, ఎందుకంటే ప్రొడ్యూసర్ అంటే ఎక్కడో కూర్చోవడం కాదు, గ్రౌండ్లో ఉండాలి, కరెక్ట్. క్రియేటివ్ పార్ట్ ఉండాలి, అంటే కథను అర్థం చేసుకోవాలి, ఆడియన్స్ని అర్థం చేసుకోవాలి, ప్రతి క్రాఫ్ట్తో క్లోజ్గా పనిచేయాలి. సో నేను ఫస్ట్ మూవీలో అలాగే ప్రతి క్రాఫ్ట్తో క్లోజ్గా పనిచేసి ఎట్లాగో సెకండ్ నేను డైరెక్షన్ చేయాలన్న ఆలోచన అప్పుడే ఉంది. ఓకే. అందుకే మా డైరెక్టర్ గారికి అసిస్టెంట్ లాగా పనిచేస్తూ ఓ పక్కన ప్రొడ్యూసర్ జాబ్ కూడా చేస్తూ చాలా నేర్చుకున్నాను. అండ్ ఐ ఎంజాయిడ్ కూడా, నాకు నచ్చింది కూడా ఫీల్డ్ అప్పుడు. అంటే చాలా రెస్పెక్ట్ఫుల్గా అనిపించింది, చాలా మంచిగా కూడా అనిపించింది. కానీ సినిమా కథ అనుకున్నప్పుడు, సినిమా తీద్దాం అనుకున్నప్పుడు ఉండే జోష్, సినిమా రిలీజ్ టైంలోకి వచ్చేళ్ళకే ఏంట్రా బాబు తీయటం ఎంత ఈజీ, రిలీజ్ చేయటం ఎంత కష్టమా అనే ఒక గేమ్ అయితే నడుస్తుంది. ఆ గేమ్లో ఎక్కడన్నా తడబడ్డారా? అంటే రిలీజ్ అంటే భయం ఉంటుంది కంపల్సరీగా ఎవరికైనా. రైట్. అంటే నాకు తెలియదు, బట్ నాకైతే భయం ఉంది. ఎందుకు భయం ఉంది అంటే మనం ఎగ్జామ్స్ రాస్తాము, చాలా హుషారుగా రాస్తాము, రిజల్ట్స్ వచ్చేటప్పుడు భయపడతాం. ఓకే. ఎందుకంటే 1 డేలో డిసైడ్ అయిపోతుంది పాస్ ఆర్ ఫెయిల్ అని. కరెక్ట్. జర్నీ అంతా ఏముండదు, జర్నీ గురించి ఎవరు మాట్లాడారు? జర్నీ అంతా ప్రోగ్రెస్ కాబట్టి మనకు ఒక హోప్ ఉంటుంది, పాస్ అవుతాం అన్న హోప్ ఉంటుంది. రిజల్ట్స్ డే రోజున ఇంకేముండదు, ఒకటే ఉంటుంది, పాస్ ఆర్ ఫెయిల్ అని ఉంటుంది. సో అది ఒక స్కేరీ ప్రాసెస్ అనేది ఉంటుంది. రెండోది ఏంటంటే మనం హార్డ్ అండ్ మనీ మన మీద ఇన్వెస్ట్ చేసుకుంటున్నప్పుడు డెఫినెట్గా ఆ పాస్ ఆర్ ఫెయిల్ తెలుసుకోవడానికి ఒక భయం అనేది ఉంటుంది, ఉండాలి కూడా, క్యూరియాసిటీ కూడా ఉండాలి. భయం లేదు అంటే నేను అసలు యాక్సెప్ట్ చేయను, భయం ఉండాలి. భయం ఉంటేనే బాధ్యతగా ఉంటాం మనం. సో డెఫినెట్గా రిలీజ్ అయ్యేదానికి డెఫినెట్గా భయం ఉంటుంది. ఇంకా ఆ స్టెప్కి వెళ్ళామంటే ఇంకా అంతే, వీ హ్యావ్ టు బి ప్రిపేర్ అయిపోవాలి దేనికైనా సరే. సరే, సినిమాల గురించి మళ్ళీ మాట్లాడదాం. మీ ఫియర్ గురించి లాస్ట్లో మాట్లాడదాం. ఇప్పుడు హరిత గోగినేని గారిని ఎలా అసలుకి ఎలా విడమర్చి చెప్పాలంటే, ఎక్కడి నుంచి వచ్చారు, అసలు సినిమా ఇండస్ట్రీకి ఎట్లాగా స్టార్ట్ అయ్యారు, అసలు మీ జర్నీ గురించి చెప్పండి మేడం. అసలు మీ ఊరు, చిన్నప్పటి నుంచి మీరు ఏం చదువుకున్నారు, మీ అమ్మ నాన్నలు ఏంటి అనేది మీ గురించి ఒకసారి కొంచెం క్లుప్తంగా చెప్తారా? యాక్చువల్గా నన్ను చూస్తే అందరూ ఏదో ఏమంటారు సిల్వర్ స్పూను, గోల్డ్ స్పూన్ బాగున్నాను అనుకుంటారు నన్ను. అట్లేం లేదు, ఐఎమ్ వెరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టాను. మాది ప్రాపర్గా ఊరు వచ్చేసరికి యనమదల అంటారు, నూజివీడి దగ్గర, కృష్ణా డిస్ట్రిక్ట్. సో అమ్మమ్మ వాళ్ళది మైలవరం దగ్గర చిన్న నందిగామ. సో నేను అక్కడ పుట్టాను అనమాట. పెరిగింది యనమదల, చిన్న నందిగామ, ఈ రెండు ఈక్వల్గా పెరిగేదాన్ని. స్టడీస్ అంతా కూడా మా ఊర్లోనే జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో, తెలుగు మీడియం 10th వరకు అక్కడే చదువుకున్నాను. కాదు, యనమదల్లో చదువుకున్నాను. హాలిడేస్ వస్తే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతా. స్కూల్ ఉన్నప్పుడు డాడీ వాళ్ళ దగ్గర ఉండేదాన్ని. ఆ తర్వాత ఇంటర్మీడియట్ వచ్చేసరికి ఉమెన్స్ కాలేజ్ తెనాలిలో చదువుకున్నా. అక్కడ నుంచి ఆఫ్టర్ ఇంటర్మీడియట్ నుంచి ఐ స్టార్టెడ్ వర్కింగ్. ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్ల నేను వర్క్ స్టార్ట్ చేయాల్సి వచ్చింది. సో 17 years ఆఫ్ ఏజ్ నుంచే నేను చాలా ఎర్లీగా వర్క్ స్టార్ట్ చేశారు. చాలా ఎర్లీగా. ఎందుకు అలాంటి సిచ్యువేషన్స్ ఎందుకు ఏర్పడ్డాయి, మీ ఫ్యామిలీ గురించి తెలుసుకోవచ్చా? అంటే నేను ఎప్పుడు ఎందుకు చెప్పను అంటే, ఏదన్నా చెప్పాల్సి వచ్చినప్పుడు అది నా పేరెంట్స్కి ఇన్సల్ట్గా ఉంటుందేమోనని నేను ఎప్పుడు చెప్పను. బట్ సిచ్యువేషన్స్, డాడీకి ఉన్న బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల ఫ్యామిలీ సిచ్యువేషన్ చాలా బ్యాడ్గా అయిపోయింది. సో మమ్మీ వచ్చి రన్ చేయలేరు వాళ్ళు, పాపం వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇంట్లో పెరిగిన వాళ్ళు కాబట్టి ఫ్యామిలీ సర్వైవల్ చేయలేరు కాబట్టి. మమ్మీ ఏంటంటే చిన్నప్పటి నుంచి చాలా మొండి మనిషి, అంటే ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు, ఎవరి దగ్గర తీసుకోకూడదు అనే టైప్ ఉండేది. సో అలాంటి సిచ్యువేషన్లో మనకి డాడీ సైడ్ నుంచి ఇన్కమ్ లేదంటే ఇంకేం చేయాలి, ఇంకా మనమే ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఇంకా ఇంటర్మీడియట్ అయిన తర్వాత కూర్చొని ఆలోచిస్తుంటే అవకాశం దానంతటికి నాకు అదే వచ్చింది. ఫస్ట్ జాబ్ టీచర్ జాబ్ వచ్చింది అనమాట. సో అంటే ఇంకా
ఇంకా సర్వైవ్ అవ్వాలి అట్ ఎనీ కాస్ట్, ఇంకా ఏం సోర్స్ లేదు అనుకున్నప్పుడు నేను ఫస్ట్ జాబ్ అనేది స్టార్ట్ చేశాను యాజ్ ఎ టీచర్. యాజ్ ఎ టీచర్గా. యా, ఫస్ట్ జాబ్ ఏం యాజ్ ఎ టీచర్ టీచర్, మీరు? సెకండ్ క్లాస్ టీచర్ని ఓకే. నూజివీడ్లో. సో చాలా ఎంజాయ్ చేసినాను, ఆ, బాగుండేది. సో అక్కడ నుంచి ఒక్కొక్క స్టెప్ జాబ్స్, అంటే మన నీడ్స్ బట్టి జాబ్స్ చేంజ్ అవ్వకుంటూ అట్లా 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 టీచర్ గారి శాలరీ ఎంతో? ఫస్ట్ 1000 రూపీస్ ఫస్ట్ జాబ్. అబ్బో 1000 గుర్తుందా ఇంకా? అసలు మర్చిపోలేము ఫస్ట్ జాబ్ కాబట్టి. సో అప్పుడు నాకు బెస్ట్ టీచర్గా ఉండే నేను. అంటే ఒక ఇంటర్మీడియట్ చదివినా కూడా నేను అదే చెప్తుంది, నాకు జాబ్ మీరు ఏది ఇచ్చినా చాలు, చాలా సిన్సియర్గా చేస్తుంటాను అనమాట. ఫస్ట్ నుంచి నాకున్న స్ట్రెంగ్త్ అదే. సో అక్కడ నుంచి ఇంకా ఆల్మోస్ట్ నేను అన్ని జాబులు చేస్తుంటా, లైక్ అకౌంటెంట్ చేస్తుంటా, రిసెప్షన్ చేస్తుంటా, అడ్మిన్ జాబులు చేస్తుంటా, కాల్ సెంటర్ జాబ్ చేస్తున్నా. ఇవన్నిటి తర్వాత నేను ఐటీకి వెళ్ళాను అనమాట. ఎందుకంటే ఈ ప్రాసెస్లో నేను డిగ్రీ ప్రైవేట్గా కంప్లీట్ చేశాను, కొంచెం టైం పట్టింది. ఓకే. డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత ప్రైవేట్గా జాబ్స్ చేసుకుంటూ ఆ తర్వాత నేను ఐటీకి వెళ్ళాను అనమాట. అప్పుడు మిమ్మల్ని మిడిల్ క్లాస్ అనకూడదేమో, బాగా పూర్ ఫ్యామిలీ అని. యాక్చువల్గా చెప్పాలి అంటే ఐ హ్యావ్ సీన్ వెరీ 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 పూర్ సిచ్యువేషన్స్ చూసి వచ్చాను నేను, బట్ బయట ఎవరికి తెలీదు. సో వాట్ వి వెంట్ త్రూ అనేది చాలా మందికి తెలియకపోవచ్చు. కొంతమంది ఎలా ఉన్నా సరే లక్ష్మీదేవి లాగా కనబడుతూ ఉంటారు, ఆటోమేటిక్ తెలియకపోవచ్చేమో. నన్ను అయితే అందరూ అలాగే అనుకుంటారు. అండ్ మనం బయటకు వచ్చి నేను సాడ్గా నేను బాధపడ్డాను నేర్చుకుంటా చెప్పే టైప్ అసలు నేను కాదు. నా బ్యాడ్ స్టోరీని కూడా నేను నవ్వుతూనే చెప్పుకుంటాను. సో కనబడుతుందండి మీరు ఒక లేడీ వైఎస్ జగన్ గారు అని చెప్పేసి మీరే చెప్పారు. సో అలాగా నేను అంటే ఐ హ్యావ్ సీన్ వెరీ వెరీ, అంటే అన్ని సిచ్యువేషన్స్ చూశాను, కష్టాన్ని చూశాను, బాధ్యతలు చూశాను. కాబట్టి ఐఎమ్ వెరీ ప్రాక్టికల్ పర్సన్ అనమాట. ఈ మైలవరం దగ్గర ఈ పేరు వినగానే, మీరు చెప్పిన ఆ పేర్లు వినగానే, ఆ మైలవరం పక్క నుంచి ఒక చిన్న రోడ్డు ఉంటుందండి. ఆ రోడ్లోంచి ఊరికి వెళ్తే ఒక హీరో వస్తుంది, ఒక ఓల్డ్ హీరో, టాప్ హీరో ఇల్లు శోభన్ బాబు గారేమో. అదే చిన్న నందిగామ. అదే చిన్న నందిగామ. ఓకే ఓకే. పరుగు ఊరు నాకు తెలుసండి, నేను మధ్యలో 2-3 సార్లు వచ్చాను. చిన్న నందిగామ వచ్చాను. శోభన్ బాబు గారితో అంత ముఖం పరిచయాలు లేవు, కానీ అంత జర్నలిస్టులం కాదు మేము. కానీ ఆ పరుగు ఆపటం ఒక కళ అని ఒక బుక్ రాశారు ఆకెళ్ళ రాఘవేంద్ర గారు, శోభన్ బాబు గారి గురించి. ఎక్స్ట్రాడినరీ బుక్. ఆ బుక్ చదువుతున్నప్పుడు నాకు ఈ అన్ని ప్రాంతాలు, పరిచయాలు, ఆయన గురించి గొప్పతనాలు, ఆయన ఎందుకండి వాళ్ళ ఫ్యామిలీ నుంచి మీరు ఒక్కళ్ళే ఇండస్ట్రీకి వచ్చారు? అంటే మంది క్లోజ్ ఫ్యామిలీ ఏం కాదు, రిలేషను మంచి రిలేషనే, ఒకే ఊరు కాబట్టి రిలేషన్ మంచిదే. అందరూ అంటారు బీరకాయ పీచు అది ఇది అని అంటారు, అలా ఏం కాదు, మంచి రిలేషనే. కాకపోతే నేను దాన్ని హైలైట్ చేసుకొని చెప్పుకోకూడదని దూరం అని చెప్తున్నాను. దూరం మీరు చెప్పినా సరే ఆల్రెడీ ఆ ఫ్యామిలీ నుంచి ఎవరు రాలేదు కాబట్టి మీరు ఒక్కళ్ళే కొంచెం దూర బంధువు దగ్గర బంధువు అని పక్కన పెడితే, శోభన్ బాబు గారి ఊరు నుంచి ఒక డైరెక్టర్, ఒక లేడీ డైరెక్టర్ వచ్చింది అనేది టాక్ అయితే నడుస్తుంది. అవును. యాక్చువల్గా ఏంటంటే నేను దాన్ని అడ్వాంటేజ్గా చెప్పుకోకూడదని చెప్పి నేను చాలా లిమిటెడ్గా చెప్పుకుంటున్నాను. ఎందుకు అడ్వాంటేజ్గా చెప్పుకోకూడదు చెప్పగలరా? అంటే నాకంటే అలా ఇష్టం లేదు, అంటే నేను లాగానే ఉండాలి, నేను నన్ను నాలాగానే యాక్సెప్ట్ చేయాలి ఎవరన్నా వితౌట్ ఎనీథింగ్ అనేదే నా ఫీలింగ్ అంతే. అండ్ ఆయనతో నాకున్నది బ్యూటిఫుల్ జర్నీ. నాది బీరకాయ పీచు బంధం అవ్వచ్చు, లేదా దూరపు చుట్టం అవ్వచ్చు, ఏదో అంటారు కదా చాలా రకాలుగా. ఏదైనా సరే ఆయనతో నేను టైం స్పెండ్ చేసి నాకు మెమోరీస్ ఉన్నాయి. మేబీ సొంత ఫ్యామిలీలో బ్లడ్ రిలేషన్ వాళ్ళు కూడా లేకపోయి ఉండొచ్చు, నాకున్నాయి. అదే వాటి గురించి అడగటం కోసమే ఇది మాట్లాడాను. అవునవును. సో నేను మొన్న కొంత ఇంటర్వ్యూస్లో కూడా నేను చూస్తున్నప్పుడు కమెంట్స్ చదువుతుంటా అప్పుడప్పుడు. నేను యాక్చువల్గా అవి అలవాటు చేశాడు నాకు అట్లా కమెంట్స్ చూస్తుంటా. వాళ్ళందరూ అదే అడుగుతారు, ఆ దూరపు చుట్టం కదా అంటే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ గ్రోన్ అప్, నేను ఆయనతో పెరిగాను. ఆయన ఊరొస్తే నన్ను కంపల్సరీగా పిలిపించుకొని ఆయనతో కూర్చోబెట్టి ముచ్చట్లు చెప్పేవాళ్ళు. ఏ చుట్టాలకైనా అవకాశం రాలేదు కదా. సో అట్లాగా నేను ఆయనకి చాలా క్లోజ్గానే పెరిగాను. ఈవెన్ చెన్నై వెళ్ళినప్పుడు కానీ, జాబ్ కోసం ఐటీ జాబ్ కేసు వెళ్ళినప్పుడు కూడా అక్కడ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాను. సో ఆయనతో నాకున్న అనుబంధం చనిపోయే ముందు లాస్ట్ 2 months ముందు కూడా కలిసినాను. సో దీస్ ఆల్ ఆర్ ఐ హ్యావ్ మెమోరీస్ అనమాట. సో కాబట్టి నాకు మంచి బంధం ఉంది. అండ్ ఆయనకి మూవీస్లో ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి నాకు చెప్పేవాళ్ళు, నాన్న ఈ ఫీల్డ్ వద్దు అని చెప్తారు. మీకు అడగలేదు నిజం చెప్పాలంటే, ఎప్పుడు కూడా నేను అసలు అడగలేదు. కానీ మీరు అంత పెద్ద స్టార్ కదా, ఎందుకు మీరు ఏమని పిలిచేవారు మీరు సార్ని? నేను అంకుల్ అనే పిలిచేది. ఎందుకు అంకుల్? మీరు అంత పెద్ద స్టార్ కదా, అక్కడి నుంచే కదా రూపాయి సంపాదించింది, ఎందుకు మీరు ఆ ఫీల్డ్కి వద్దంటున్నారని ఏ రోజు అడగాలనిపించలేదా? అసలు ఎప్పుడు ఆయన నాకు ఎట్లా అంటే ఐ యూస్ టు సీ హిమ్ లైక్ గాడ్ ఫాదర్ లాగా చూసేదాన్ని. సో ఒక రకమైన భక్తి వినయం. నేనంటే నాకు తెలిసి వెళ్ళి కాళ్ళకి నమస్కారం ఆయనకే చేసేదాన్ని.
సో ఆయన అంటే ఒక ఇష్టం, రెస్పెక్ట్. సో ఎప్పుడు అడిగేదాన్ని కాదు, ఆయనే కబుర్లు చెప్పి మాట్లాడేవాళ్ళు, నా సైడ్ నుంచి తక్కువ ఉండేదన్నమాట. ఓకే. ఆయనకి ఏమేం కావాలో సమాధానాలు చెప్పేసి వదిలేసేవారు. అంతే, ఎప్పుడు క్వశ్చన్ చేయాల. ఆయన చెప్పారంటే అనుభవంతో చెప్తారు, ఇంకా దాన్ని క్వశ్చన్ చేయటం ఎందుకని నేను ఎప్పుడు అడగలేదు. మరి అంత రెస్పెక్ట్గా మీరు కాళ్ళకి దండం పెట్టే వ్యక్తి సినిమా ఇండస్ట్రీకి వద్దంటే ఎందుకు వచ్చారండి? ఆయన యాక్టర్గా రావద్దన్నారు, అసలు డైరెక్టర్గా ప్రొడ్యూసర్గా వద్దని చెప్పలా. అవునా? ఆ యాక్టింగ్ వద్దన్నారు అంతే. అంటే మీరు ఎట్లా కావాలంటే అలాగా మలుచుకున్నట్టు అనిపిస్తుంది లేదు నాకు. అంటే క్లియర్గా యాక్టింగ్ వద్దన్నారు, ఓకే. యాక్టింగ్ వద్దని చెప్పారు. సో మేము డైరెక్షన్ గురించి వీటి గురించి ఎప్పుడు మాట్లాడుకునే వాళ్ళం కాదు, యాక్టింగ్ వద్దనేవాళ్ళు. సో అందుకే యాక్టింగ్కి రాలేదు నేను. ఓకే. ఆయన ప్రొడ్యూసర్ అవుతానంటే అసలు వద్దనేవారు. నాకు తెలిసి అయితే అదే జరిగేది, అసలు వద్దనేవారు. అసలు వద్దనేవాళ్ళు. ఆ డబ్బులు ఎంత ఉన్నాయో నాకు ఇచ్చేసి నేను 10 times చేసి ఇస్తాననేవారు. అవును, అంతేనా? అంతే. అప్పుడు చిన్నదాన్ని కాబట్టి యాక్టింగ్ గురించి మాట్లాడేవాళ్ళు ఎప్పుడు. ఓకే. మీరు తర్వాత అసలు ఇంత పూర్ ఫ్యామిలీ నుంచి ఇన్ని కష్టాలు పడి ఇన్ని ఉద్యోగాలు చేసిన మీరు ఎలాగ డాక్టర్ అనే పేరు వచ్చింది? నాకు అర్థం కాలేదు. ఈ స్టోరీ కంటిన్యూలో మధ్యలో ఆపాను నేనేమన్నా? లేదు లేదు, అంటే నేను ఓన్లీ ఐటీ వరకే చెప్పాను కదా, దాని తర్వాత చెప్పలేదు. ఐటీలో నేను 10 years ఉన్నా, యూఎస్లో కూడా వర్క్ చేసిన. అక్కడ నుంచి బ్యాక్ ఇండియా వచ్చిన మేడం మీరు ఎన్ని చెప్తారంటే మీ వయసు ఎంత ఉంటుంది? లేదు, నాది more than 50% అంటే ఎక్కువ. నాకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా. ఓకే. 17 yearsకి వర్క్ స్టార్ట్ చేశానంటే ఆబ్వియస్గా ఉంటుంది కదా. 17, 10. ఓకే, చెప్పండి. ఓకే, యాడ్ చేయొచ్చు. ఆ తర్వాత వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేసిన అనుకోకుండా. ఒక అన్న రమ్మంటేను ఆయన మీద ఉన్న అభిమానంతో నమ్మకంతో దిగిపోయినా రియల్ ఎస్టేట్కి బ్లైండ్గా. ఫస్ట్లో నేను వచ్చేద్దాం అనుకునేదాన్ని, బట్ ఆ ఫీల్డ్ కూడా నన్ను వదిలిపెట్టలా. సో నేను చెప్పాను, ఒక ఫీల్డ్కి వచ్చాక అంత తొందరగా నేను వదిలిపెట్టాను. చూస్తారు. నేనైతే లాస్ట్లో బయటకు రాకూడదు, ఏ ఫీల్డ్ నుంచి అయినా మనం అనేది ఒక ఫీలింగ్. బ్యాడ్ ఎక్స్పీరియన్స్తో కానీ లాస్తో కానీ రాకూడదు. సూపర్. సో ఎప్పుడు రిగ్రెట్స్ ఉండకూడదు, ఈ నా ఫార్ములా. సో నేను రియల్ ఎస్టేట్లో కూడా మంచిగా వెల్ సెటిల్డ్. ఆ తర్వాత మూవీ ఫీల్డ్కి వచ్చాం. ఈ మధ్యలో బ్యాక్ ఎండ్ ఒక ప్రాసెస్ ఏంటంటే, నాకు ఆస్ట్రాలజర్, నేను బేసికల్గా ఇప్పుడు ప్రొఫెషనల్ ఆస్ట్రాలజర్ని. ప్రొఫెషనల్ ఆస్ట్రాలజర్ మేడం, మీతో చాలా పని ఉంది. ఓకే. సో చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉండేది. అందరూ రకరకాలుగా చెప్తుండేవాళ్ళు, ఎందుకు ఒక్కడే సబ్జెక్ట్ గురించి ఇంతమంది ఇన్ని రకాలుగా చెప్తున్నారని రకరకాలను ట్రై చేస్తుండేదాన్ని. అంటే అసలుకి చేతిరేఖలు, చిలక జ్యోతిష్యం, నాడి, ఫేసు, వేదిక ఆస్ట్రాలజీ అన్నీ ఎవరుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళేదాన్ని. అన్నీ అందరు డిఫరెంట్గా చెప్పేవాళ్ళు. సరే అసలు ఏంటి సబ్జెక్ట్ అని చెప్పి క్యూరియాసిటీతో చదవటం మొదలుపెట్టాను. ఆ తర్వాత అసలు దాంట్లో డెప్త్కి వెళ్ళిపోయాను. ఈవెన్ ప్రొఫెషనల్ డిగ్రీస్ కూడా చేశాను. అలాగా దాంట్లో నాకు డాక్టరేట్ వచ్చింది ఆస్ట్రాలజీ నుంచి వచ్చింది అన్నమాట. సూపర్. అయితే మేడం, ఇప్పుడు ఇదంతా జరుగుతున్న క్రమంలో మీ పక్కన పార్ట్నర్ లాగా తోడెవరున్నారండి? ఫస్ట్ నేను ఇనీషియల్గా నా ప్రాసెస్లో నాకు నిజం చెప్పాలి అంటే, యు ఆర్ ద మిర్రర్ ఇన్ యువర్ సెల్ఫ్. గొప్ప అని కాదు, నాకు నేచర్ గాడ్ తప్ప ఎవ్వరు సపోర్ట్ లేకుండా ఉండే ఇనీషియల్గా. సో తర్వాత నాకు నేచర్ గాడ్ సపోర్ట్ ఉండి ఇంకెవరు అవసరం లేదండి. మనం రీసెంట్గా అదే స్టేటస్ పెట్టా కాశీ వెళ్ళినప్పుడు. యాక్చువల్గా నాకు అసలు మీ నెంబర్ కూడా లేదు. అంటే చెప్తున్నా, సేమ్ అదే స్టేటస్ పెట్టాను. మీరు అన్న మాటే పెట్టా, నేచర్ గాడ్ ఉన్నప్పుడు ఇంకెవరు అవసరం లేదు అనేసి. అంటే ఇట్స్ ట్రూత్ కూడా. ట్రూత్ యాక్చువల్లీ నిజం చెప్పాలంటే నేచర్ గాడ్ ఎప్పుడు నాకు సపోర్ట్ ఉండే, ఓన్లీ బికాస్ ఆఫ్ మై ప్యూర్ హార్ట్ అని నేను అనుకుంటున్నాను. అలాగే అల్లు అర్జున్ సేమ్ హార్ట్ ఏమో. ఆయన కూడా ఆయన క్లారిటీగా మాట్లాడతారు, మీలాగానే మాట్లాడతారు, అన్ని విషయాల్ని చెప్తా ఉంటారు. మొన్న నేను కూడా అన్స్టాపబుల్ బాలకృష్ణ గారి షోలో చూసినప్పుడు హౌ ప్యూర్ హీఈస్, ఏది కావాలో, ఏం సాధించాలో, ఎక్కడ నిలబడాలో, ఏం చేయాలో అనే దానికి పర్ఫెక్ట్గా ఆయన చెప్పిన దానికి ఇప్పుడు మీరు మాట్లాడుతున్న దానికి చాలా దగ్గరే ఉన్నాయి. కానీ ఆయన కాసి వెళ్ళలేదేమో, కంపేర్ చేసుకోలేనులే దానికే ఉంది కానీ. సో అట్లాగా ఆ తర్వాత నాకు మ్యారేజ్ అయిన తర్వాత నా హస్బెండే ఇంకా సపోర్టు. ఇంకా అంటే చాలా విచిత్రం ఏంటి అంటే, రక్త సంబంధం అనే టాపిక్ వస్తే నా పిల్లలు తప్ప నాకు ఎవరు లేరు రక్త సంబంధం సైడ్ నుంచి సపోర్టు. బట్ ఎవరైతే నాకు రక్త సంబంధం ఉండరో, నాకు చాలా పెద్ద ఫ్యామిలీ ఉంది. అంటే ఈ ప్రపంచంలోంచి వచ్చిన ఫ్యామిలీ. అంటే నన్ను రోజు అక్క అని పిలిచేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు నేను లెగిసాను అంటే నాకు చాలా తమ్ముళ్ళు ఉన్నారు, చందు కానీ, సంజు కానీ, ఇట్లా చాలామంది నాకు ఒక రిలేషన్ ఉంది, బాండింగ్. సో ఐ బిలీవ్ ఇన్ పీపుల్. నేను ఒక బ్లైండ్గా ఒక కమ్యూనిటీ కానీ, ఒక బ్లడ్ రిలేషన్స్ అని కానీ, ఫ్యామిలీ కానీ, అసలు వాటికి ఎప్పుడూ నేను బైండ్ అయి ఉండను. ఎందుకంటే నేను ప్రాక్టికల్గా నేను లైఫ్ చూశాను కాబట్టి. సో నాకు సపోర్ట్ నేచర్ గాడు, మ్యారేజ్ తర్వాత హస్బెండ్, అంతే.
ఈ మ్యారేజ్ హస్బెండ్ అనేది ఎప్పుడు జాయిన్ అయింది మీకు లైఫ్లో? యాక్చువల్గా నేను ఆహ్, ఎప్పుడు ఇదైతే ఐటీలో ఇది చాలా అన్ఫేర్ అండి. మీ 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 హస్బెండ్తో చెప్తాను నేను, ఆయన కూడా నాకు కొద్దిగా పరిచయం. అలా కాదు. ఐటీలో ఉన్నప్పుడే పరిచయం. ఐటీలో ఉన్నప్పుడే మ్యారేజ్ అయిపోయింది నాకు. సో అందుకే అది కొంచెం గుర్తెచ్చుకోవడానికి ఆ లవ్ స్టోరీకి సంబంధించిన మెమరీస్ కోసం ఎతికారా కాసేపు? లేదు లేదు. మెమోరీస్ అని కాదు, లవ్ స్టోరీ మాది. యాక్చువల్గా ఎట్లాగా లవ్ స్టోరీ మాది. నేను అడుగుతా, చిన్నగా అడుగుతాను ఒకటి. సో ఎక్కడ చెప్పాలి అని అంత కొంచెం పాజ్ తీసుకున్నాను. అదే అర్థమైంది. ఎలా పరిచయం, ఎలా నమ్మారు ఆ వ్యక్తిని, ఎందుకు నమ్మాల్సి వచ్చింది? లైఫ్ చూసేసారు కాబట్టి అడుగుతున్నా ఈ క్వశ్చన్. ఎగ్జాక్ట్లీ, లైఫ్ చూస్తాను కాబట్టి అది తను చాలా ప్లస్ అయింది నా వల్ల. ఎందుకంటే చాలా భరిస్తా నేను. కానీ మీరు భరించే టైప్ లాగా అనిపించలేదు నాకు. యాక్చువల్గా అనుకుంటారు కానీ నేను చాలా భరిస్తాను. ఓకే. ప్రేమిస్తాను, భరిస్తాను. ఎక్స్ట్రీమ్ ఉంటుంది. ప్రేమించే వాళ్ళే భరిస్తారు. అవును. ఇది బాగుంది. చెప్పండి. కామన్ సర్కిల్ ద్వారా పరిచయం. తన్ని ఫస్ట్ టైం కలిసినప్పుడు ఐ ఫెల్ట్ ఒక కనెక్షన్ ఫీల్ అయ్యా నేనంటే అట్రాక్షను, నాకు ఇన్ఫాక్చుయేషన్స్ లాంటివి నా లైఫ్లో తెలియదు. ఎందుకంటే నేను టీనేజ్ నుంచి స్టార్టెడ్ వర్కింగ్ కదా. తెలిసే వయసే లోపే అయిపోయింది ఆ వయసు. అయిపోయింది నాకు. అసలు నిజం చెప్పాలంటే ఒక ఏజ్ వచ్చే వరకు అసలు బాయ్ ఫ్రెండ్ అని కానీ ఇట్లాంటి లైఫ్ అసలు నాకు తెలియదు. చాలా స్ట్రేంజ్ థింగ్ ఏంటంటే నాకు అవకాశం కూడా రాలా. కానీ ఇంత అందమైన అమ్మాయికి లవ్ లెటర్లు రాలేదా? వచ్చేది, బట్ కాకపోతే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉండేది కదా. అండ్ అంటే నేను అక్కడ మా ఊర్లో ఉన్నంత వరకు ఐ హ్యాడ్ వెరీ బ్యాడ్ పాస్ట్ అనమాట. ఓకే. సో అందువల్ల నాకు అసలు మనకు అలాంటి ఆలోచన వెళ్ళి ఒక ప్రపంచంలోకి వెళ్ళే ఛాన్స్ కూడా లేదు ఒక రకంగా. అందుకనే నేను మేబీ సేఫ్గా హ్యాపీగా ఉండుండొచ్చు, దాంట్లోకి వెళ్ళలేదు. కానీ అప్పట్లో కూడా మరి సినిమాలు చూసే వయసే. అవును, సినిమాల్లో మంచి మంచి లవ్ స్టోరీస్ అవన్నీ వస్తున్న టైం అది యాక్చువల్లీ. అప్పుడు చూసినప్పుడు ఎక్కడ కూడా అరే మన లైఫ్ కూడా ఇలా ఎందుకు లేదు అనే ఒక మోటివ్ కానీ థాట్ ప్రాసెస్ కానీ రాదా మీకు? నేను ఫస్ట్ టైం చూసిన మూవీ ప్రేమకు సంబంధించింది ప్రేమించుకుందాం రా. ఎట్లా ఉండేదంటే మా డాడీ వెళ్ళి సినిమాలు చూసి బాగుంది, నీట్గా ఉందంటేనే మమ్మల్ని తీసుకెళ్ళేవాళ్ళు. ఓకే. మాకు అంటే చాలా స్ట్రిక్ట్గా పెంచారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మల్ని వాట్ ఎవర్ హీఈస్ మమ్మల్ని చాలా స్ట్రిక్ట్గా పద్ధతిగా పెంచారు. సో అందుకే ఆయన మీద నాకు రెస్పెక్ట్. ఓకే, ఆయన వల్ల నేను ఇబ్బంది పడ్డా కూడా ఒక రెస్పెక్ట్. ఎందుకంటే తను ఏంటి అనేది పక్కన పెడితే మేము కరెక్ట్గా ఉండాలి అనుకునేవాళ్ళు. సో ఫస్ట్ టైం నేను చూసింది ప్రేమించుకున్నారు ఆ మూవీ. ఒక అమ్మాయి అబ్బాయి మధ్య ప్రేమ ఉంటుందని అప్పుడు తెలిసింది నాకు. అప్పటి వరకు అసలు తెలియదు నాకు అదే నవ్వు వస్తుంది ఎప్పుడన్నా. లిటిల్ హార్ట్స్ బిస్కెట్లు అందుకే కనిపెట్టారు. సో అప్పుడు కూడా ఎవరన్నా ఇష్టం అని చెప్తే ఫ్రెండ్స్ లాగా ఉందాం కదా అని చెప్పేది. వాళ్ళు కూడా నిజంగా అట్లాగే ఫ్రెండ్స్ అయ్యేవాళ్ళు. సో ఎప్పుడు నా విషయంలో ఎప్పుడు వాళ్ళకి సెకండ్ థాట్ ఉండేది కాదు. సో నేను ఎప్పుడు కూడా కూర్చోబెట్టి ఎవరికి మా ఇంట్లో ఏం జరుగుతుందని నా బెస్ట్ ఫ్రెండ్స్కి కూడా తెలియదు. సో నేను ఫస్ట్ నుంచి కూడా ఫ్యామిలీ లైఫ్ ఎప్పుడు 4 గోడల మధ్య ఉండాలని మమ్మీ ఎప్పుడు చెప్పేది. అది ఎప్పుడు గోప్యంగా ఉంచుకునేవాళ్ళం. ఎందుకు అంటే ఎవరికి కూడా మీ సాడ్నెస్, మీ కష్టాలు అవసరం లేదు. అందరికీ మీరు సరదాగా ఉన్నంత వరకే అందరూ మిమ్మల్ని ఇష్టపడతారు. అండ్ రెండోది వాళ్ళు చెప్పినంత మాత్రం మీకు సొల్యూషన్ రాదు. ఇంకా అలాంటప్పుడు ఎందుకు నేను టైం వేస్ట్ చేయాలి, వాళ్ళని హ్యాపీగా ఉంచుదాము అనుకునేది. ఉన్నంతసేపు నేను ఉన్నంత జోయల్గా అల్లరిగా మళ్ళీ ఎవరు ఉండరు. సో ఫస్ట్ నుంచి కూడా నాకు అవి చాలా ట్రైనింగ్ చాలా హెల్ప్ అయింది. సో చిన్నప్పటి నుంచి ఐఎమ్ వెల్ ట్రైన్డ్ అనమాట లైఫ్లో. సో అట్లాగా నాకు లేదు. బట్ అప్పటికే ఐ వాజ్ వెరీ బ్యాడ్ సిచ్యువేషన్ అప్పటికి ఇంట్లో. సో నాకంటే అబ్బాయిలన్నా ఈ మ్యారేజ్ సిస్టమ్ అన్న ఒక రకమైన హేట్రేడ్ వచ్చేసింది అప్పటికి. సో అసలు నేను పెళ్లి చేసుకోకూడదు అనుకున్న అమ్మాయిని, అంటే నా చుట్టితో చూసిన సిచ్యువేషన్ అవన్నీ కూడా అసలు చేసుకోవద్దు, ఇదంతా వేస్ట్ అనుకున్నా. చిన్నప్పుడు విలేజ్లో పుట్టి పెరిగాం కదా. సో నేను అన్ఫార్చునేట్లీ చాలా చూసేదాన్ని. సిన్సియర్గా లేని మ్యారేజెస్, మిస్టేక్స్, తప్పులు చేసేవి అవన్నీ కూడా చూసేసినాం అనమాట చిన్నప్పుడే. సో అవన్నీ చూసాక నాకు వాటి మీద అసలు ఒపీనియన్ లేకుండా ఉండేది. సో అందుకే వద్దులే మనకి ఎందుకు ఈ సబ్జెక్ట్ అనుకునేదాన్ని. సో అందుకే నాకెప్పుడు నిజంగా జెన్యూన్గా రాలా, ఉంటే హ్యాపీగా చెప్పుకుంటాను నేను. జస్ట్ ఐఎమ్ ఆస్కింగ్, అంటే మీ పడ్డే కష్టాలు నాకు తెలుసు. అంటే మీరు మాట్లాడుతున్న దాన్ని బట్టి హౌ డీప్లీ యువర్ ప్రాబ్లంలో ఉన్నారు, ఒక ఫ్రజైల్ అలా పగిలిపోతే ఎలాంటి ఫీల్ అవుతున్నారు అనేది నాకు అర్థమయ్యి అడిగాను. అయితే అంత ఫ్రజైల్గా ఉన్న మీరు మీ బాస్ని ఎలా సెట్ చేసుకున్నారు అనేది నా క్వశ్చన్ ఇక్కడ.
సో అయిన తర్వాత ఈ విచిత్రం ఏంటంటే నేను చాలా కష్టాలు పడి బాధ్యతలు తెలిసి చాలా ఇదిగా ట్రెడిషనల్గా ఏదంటారు టూ మచ్ అనమాట, అంటే పాతివ్రత్యాలు అట్లాంటి పెద్ద పెద్ద విషయాల మీద ఉండే మనిషిని నేను. ఆయన చాలా లైట్గా, చాలా కేర్లెస్గా, చాలా జోవియల్గా, అసలు కష్టం అంటే ఏంటో తెలియకుండా పెరిగిన వ్యక్తి తను. ఓకే. సో క్వైట్ ఆపోజిట్ మీ ఇద్దరం. సో కానీ ఐ ఫెల్ట్ కనెక్షన్ అని చెప్పాను కదా. తర్వాత తను చాలా క్యాజువల్గానే రిలేషన్ స్టార్ట్ చేయడానికి వాజ్ సో క్యాజువల్ అనమాట. సో నేను కూర్చోబెట్టి అలా కాదు, నా గతం ఇది, నా కష్టం ఇది, ఇట్లా చెప్పినా కూడా ఈ వాజ్ లైక్ వెరీ లైటర్ వే అనమాట. ఈ సెకండ్ ఏంటి ఇప్పుడు ఏంటి అనే దాని తప్ప అసలు ఏం లేదు ఇంకా. సో అసలు నీకు పాస్ట్ ఉందా, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా, నీవు అసలు హీ డోంట్ ఈవెన్ కేర్ దట్. ఇదంతా యూఎస్ లోనండి? లేదు, ఇక్కడే హైదరాబాద్లోనే. సో అట్లాగా తను అనమాట. సరే అయిన తర్వాత తను ఏంటంటే జస్ట్ రిలేషన్స్ అంతవరకు. నేనేంటంటే నాకు రిలేషన్ అంటే పెళ్ళి, నేను పెళ్ళే చేసుకుంటా, నాకు రిలేషన్స్ వద్దు, నాకు లవ్ స్టోరీస్ వద్దు అనే టైప్ నేను. సో అట్లాగా ఆ ప్రయాణంలో తనేంటి పెళ్ళి వద్దు రిలేషన్ అనే మనిషి తను. ఓహో, సో పర్ఫెక్ట్ మ్యాచ్ మీ ఇద్దరు. అసలు నిజం చెప్తున్నాను, మేబీ గాడ్ మేడ్ రిలేషన్ అనే చెప్పగలను నేను. సో అట్లాంటి వ్యక్తి మేము ఇద్దరం ఒక పెళ్లి చేసుకున్నాం మేము. మాకే సర్ప్రైజ్ యాక్చువల్గా. తను అసలు ఎప్పుడు కూడా అలా లవ్ మ్యారేజ్ చేసుకుందాం ఆలోచన తనకు లేదు. అలా హాయిగా అలా ఉండే ఒక మనిషిని ఎందుకంటే ఇలా కట్టేసి పెట్టేశారు? అంటే జస్ట్ లైక్ దట్ ఉండే మనిషిని అలా ఉండనిచ్చాలి కదా. అంటే నేనేమని చెప్పినా, సీప్ చేసుకుంటే పెళ్లి చేసుకుందాం, లేదంటే నీ దారి నీది, నా దారి నాది అని. ఆయనకి నేను కావాలని. ఓకే. సో అక్కడ బైండ్ అయిపోయి మీరు అలా కావాలనిపించే అంత ఆయనలోకి ఏం కనబడిందో అడిగారు ఎప్పుడన్నా? నేనా? అది మీరే అడిగి తెలుసుకోవాలి. ఐ డోంట్ నో. అంటే ఒక రిలేషన్ స్టార్ట్ అయినప్పుడు ప్రేమించుకున్నారు సినిమా చూసి కూడా మీరు అసలుకి ప్రేమ లేదు మీరు అలా ఆయన మనిషితోని ఎలా టర్న్ అయ్యారు అనేది నాకు ఇంకా క్వశ్చన్ మార్కే. అంటే నా అదృష్టం ఏంటంటే తను ఎప్పుడైతే ఫ్రెండ్షిప్స్ రిలేషన్స్ చాలా మంది అమ్మాయిలు చూసేస్తున్నాడు తన లైఫ్ లో. ఓ ఆల్రెడీ మీకు ఆ విషయం కూడా తెలుసు? తెలుసు, మీ ఇద్దరు ఫ్రెండ్స్ కదా. ఓహో, నాకే తెలుసు ఆయన లవ్ స్టోరీస్ మొత్తం. చెప్తున్నాగా, అందుకనే అన్ని తెలిసిన అమ్మాయిని చేసుకోవడం బెటర్ అనుకుని ఉంటారు. ఒకటి. రెండోది అంతమందిని చూసాక నా విలువ ఏంటనేది తెలిసింది. మేడం అసలు మీరు ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ మేడం. అసలు ఇప్పుడున్న లవ్లు వీటన్నిటిని గురించి జనాలు మాట్లాడుతుంటే నిజంగా ఈ జనరేషన్లో మేము పుట్టలేదేమో అనే ఒక థాట్ వస్తున్నాయి. అలాంటి సిచ్యువేషన్లో మీరు అసలు భలే ఉంది. అసలు ముందు ఆయనతో మాట్లాడాలి మేడం అసలు టాపిక్స్ అన్నీ కూడా. అయితే మొత్తం ఎన్ని ఉంటాయి మొత్తం ఆయన కేసులు? చాలా ఉంటాయి. ఎన్ని? చాలా 2 digits ఉంటాయి. 2 digits? అమ్మ బాబాయ్, 2 digits మెయింటైన్ చేసి ఇంకేమో మన వల్ల కాదు. నన్ను మెయింటైన్ చేయడానికి కరెక్ట్గా ఒక పర్సన్ కావాలని మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను. అదే చెప్తున్నాను, చాలా నేను కూడా అదే చెప్తాను. తెలివైన వ్యక్తినే చెప్తున్నా. తెలివైన వ్యక్తి అదృష్టవంతుడు కూడా. సో తనకి తెలుసు ఎవరైతే. కానీ ఆ విషయం మీరు అనుకుంటున్నారు అదృష్టవంతుడని ఆయన కూడా అనుకుంటాడా అని చెప్పబట్టి నేను నమ్మాల్సి వచ్చింది. అదే లేదు అక్కడ కూడా మీరు ఏమైనా తీసేసుకుంటారేమో. లేదు, నేను ఎప్పుడు కూడా నేను రాక్షసిని నేను ఎట్లా భరిస్తున్నావు అన్నట్లు నేను అనుకుంటాను. బట్ తను ఎప్పుడు కూడా మీకంటే ఎక్కువ మంది రాక్షసులను చూసేసి ఉంటాడు ఏమైనా. అసలు అట్లే ఉండదు, మళ్ళీ తనదే డామినేషన్. ఎక్కడున్నా తనే డామినేషన్. అసలు తను ఎవరిని బేర్ చేయరు. ఈవెన్ పేరెంట్స్ కూడా ఒక మాట అన్నా పడడం. మళ్ళీ చెప్తున్నాక చాలా డిఫరెంట్ ఇది. నేను ఎన్ని చెప్పినా కూడా భరిస్తాడు. ఒకవేళ ఏదన్నా అదే ప్యూర్ లవ్ ఏమో. సో తను ఎప్పుడో ఏం చెప్తా అంటే, మనం ఎప్పుడైతే లైఫ్లో ఒక ప్లేస్లో ఆగుతామో అదే రియల్ రిలేషన్ అని చెప్పేవాడు అనమాట. ఇప్పుడు ఆయన ఆగారు. ఆగాం, ఎప్పుడు ఆగిపోయాం. అదే ఆగాడు అనేది నమ్ముతున్నారా మీరు? నమ్ముతున్నాను. అంటే హీరోయిన్స్ కొంచెం ఒడ్డు పొడుగుంటారు కాబట్టి మనిషి అంటే అదేం లేదు. తనకి ఏంటంటే పెళ్ళైన తర్వాత తను జెన్యున్ గా ఉండాలి అని నేను రాకముందే అనుకున్నాడు. పెళ్లికి ముందే ఎనీథింగ్ ఎంజాయ్మెంట్ లైఫ్, పెళ్ళైన తర్వాత సిన్సియర్గా ఉండాలి అని తను కూడా అనుకున్నాడు. ఇదొక పుస్తకం రాయొచ్చు మేడం, ఇదొక టాపిక్ మీద. రెండోది తను ఎట్లా నమ్ముతాడు అంటే, నా వైఫ్ నేను ప్యూర్గా ఉండాలనుకుంటున్నా కాబట్టి నేను ప్యూర్గా ఉండాలి అనే సిద్ధాంతాన్ని తను నమ్ముతాడు అనమాట. సూపర్, అసలు భలే ఉంది, వెరైటీ స్టోరీ. అయితే చెప్పండి మేడం. అయితే పెళ్ళైన తర్వాత మాత్రం భయం వేసింది ఒక పాయింట్లో. అయ్యగారికి చాలా అకౌంట్స్ కదా, ఎప్పుడన్నా ఎక్కడికి వెళ్తే ఎక్కడ ఎవరిని ఫేస్ చేయాలా అని భయం ఉండేది. ఫస్ట్లో బయటికి వెళ్తానికి భయపడేది. నా ఫ్రెండ్స్ ఏదైనా వాళ్ళందరూ 2 digits నెంబర్స్ తెలుసా మీరు? ఆల్మోస్ట్ అన్నీ తెలుసు స్టోరీస్ అన్నీ. అసలుకి మీరు మాట్లాడుతుంటేనే వాళ్ళందరూ ఫొటోస్ లో అలా వచ్చేస్తున్నట్టున్నారు. అప్పుడు బాగా అన్ని చెప్పేవాడు మళ్ళీ నాతో, అన్ని షేర్ చేసుకునేవాడు. అదే మైనస్ అని తర్వాత తనకు తెలీదు.
ఓకే. పాపం అంటే ఫ్రెండ్ లాగా అన్ని షేర్ చేసేసుకుంటారు కదా, తను అందులో చాలా ఓపెన్గా ఉండేవాడు, ఎవరితో షేర్ చేయడు, ఇట్లా అంటే నాతో అన్ని షేర్ చేసుకునేవాడు. సో పెళ్ళికి ముందు కూడా అన్నీ క్లియర్గా షేర్ చేసుకున్నాకే స్టార్ట్ చేశాను. సరే ఇప్పుడైతే ఓపెన్ చేయకు, క్లోజ్ చేసిన ఎట్లా క్లోజ్ చేసినాయి అని చెప్పేసి చెప్పిన, అదొకటే చెప్పిన. ఇప్పుడు మాత్రం ఓపెన్ చేయొద్దని చెప్పి. అదొక్కటి నేను తీసుకోలేను, బికాస్ నేను అంత బ్రాడ్ మైండ్ కాదు. సో అదొకటి చెప్పాను అనమాట. మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళ్ళాలి మేడం. చెప్పిన తర్వాత ఒకసారి కామన్ ఫ్రెండ్స్ అట్లాగే ఇంట్లో పార్టీ అలా వస్తుండే వాళ్ళకి, నాకు ఫ్రెండ్స్ ఎక్కువ, నాకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. వచ్చినప్పుడు మాది మ్యారేజ్ పిల్లోస్ అవన్నీ ఉంటాయి కదా, ఈయన ఎక్కడో చూశాను అనగానే అమ్మా ఏ అకౌంట్ ఇవిడ అనుకునేది నేను. బట్ వెరీ స్పోర్టివ్, అంటే నేనేమి గతం గురించి ఎప్పుడు పోట్లాడలేదు. మా ఫ్రెండ్స్ మేము ఇంకా నా ఫ్రెండ్ ఉండేది, అయ్యో ఎవరు సరే కొంతసేపు ఆడుకుందాం అని చెప్పి ఆడుకునేది కొంతసేపు. అతను మనిషిని పోలి మనుషులు ఉంటారు, నువ్వు అనుకునే మనిషి తింది కాదు, ఈ మనిషి వేరు అని చెప్పి కొంతసేపు మొత్తానికి అలా అలా సర్ది చెప్పుకునేవాళ్ళం. మళ్ళీ ఒక్కోసారి వెళ్ళాల్సి వచ్చేది, మళ్ళీ ముందే చెప్పేది అక్కడ అమ్మాయి ఉంది నీకు తెలిసిన అమ్మాయి, నువ్వు అస్సలు మాట్లాడొద్దు అని చెప్పి చెప్పుకొని లేదనమాట. మొత్తానికి భయం ఉంది మీకు, కొన్ని మళ్ళీ ఎక్కడైనా గబాలన ఓపెన్ చేస్తాడేమోనని. చేయరు మళ్ళీ, ఎందుకంటే చేయరు, పెళ్లి చేసుకుని అంత ధైర్యం చేసిన తర్వాత చేయరు. సో అంటే తనేంటి ఒక్కళ్ళనే సరిగ్గా మెయింటైన్ చేయడమే కష్టం, ఇవన్నీ మన వల్ల కాదు. అమ్మ బాబోయ్. సో ట్రస్ట్ అంతే మేజర్గా, ఇద్దరం ప్యూర్గా ఉందాము, బెస్ట్ ఇచ్చుకుందాము అని. సరే సూపర్గా ఉంది మేడం మీది పర్సనల్ లైఫ్. ఇప్పుడు ఇందులో నుంచి అసలు ఈ ఆస్ట్రాలజీ ఏంటి, ఎక్కడ నాకు అసలు లెక్క కుదరట్లా. ఆస్ట్రాలజీ ఇస్ ప్యూర్, అది కూడా గాడ్ గిఫ్ట్ అని చెప్పాలి మనం, ఎందుకంటే అది వేదంలోంచి వచ్చింది కదా. ఆఫ్ కోర్స్ నేను దాని గురించి మాట్లాడలేదు, మీరు ఆస్ట్రాలజీలోకి ఎలా అనేది. అదే వేదంలోంచి వచ్చింది, శాస్త్రం మనల్ని చూస్ చేసుకుంటేనే మనం ఆ మార్గంలోకి వెళ్ళగలం. ఓకే. సో ఇట్ ఈస్ లైక్ డిసైడెడ్ ఫ్యాక్టర్, గాడ్ బ్లెస్సింగ్ లేకుండా శాస్త్రం రాదు మనకి. సో అలాగే నేను క్యూరియాసిటీతో అన్వేషించడం స్టార్ట్ చేసి చదువుకున్నానని చెప్పాను కదా. దెన్ ఆ తర్వాత ప్రాక్టీస్ అంటే ఓన్లీ ఫ్రెండ్స్ వరకే అనుకున్నా, బయటికి వెళ్ళాలని అనుకోలేదు నేను. బట్ తీసుకెళ్తే ఏదో ఒక రోజు నన్ను గ్రహాలు అనేది నాకు తెలుసు. సో అలాగే నేను స్లోగా రిఫరెన్స్లు మాత్రమే చెప్పేది, అంటే మరీ పబ్లిక్ ఎక్కువ అవైలబిలిటీ లేదు, వెరీ లిమిటెడ్గా అనమాట. ఎందుకంటే ఆస్ట్రాలజీ అనేది కొంచెం సర్వీస్ కూడా ఉండాలి, మరీ కమర్షియల్గా నేను ఉండలేను కదా. సో కొన్నిసార్లు ఇస్తారు ఇవ్వరు, నేను అంత టైం అక్కడ స్పెండ్ చేస్తే నా ఫ్యామిలీ సర్వైవల్ అది ఇబ్బంది అవుతుంది కాబట్టి అది లిమిటెడ్గా పెట్టుకున్నాను అనమాట. ప్రొఫెషన్ అది కూడా ప్రొఫెషనే, బట్ వెన్ ఐ హ్యావ్ టైం, ఆ లిమిటెడ్ టైంలో ఎప్పుడన్నా. హౌ మెనీ క్లయింట్స్ యూ హ్యావ్ మేడం? చాలా మందికి చెప్పేసిన, దాదాపుగా హ్యాపీగా ఉన్నారా? అసలు ఒక్క క్లయింట్ మనం చెప్పిన తర్వాత ఈరోజు మళ్ళీ కమ్బ్యాక్ కానీ అసలు వేరే ఇది కానీ లేదు, బై గాడ్ గ్రేస్. ఎందుకంటే శాస్త్రానికి కావాల్సిన ప్రతి రూల్ నేను ఫాలో అవుతా, ఐఎమ్ వెరీ సిన్సియర్ అబౌట్ ఎనీ ప్రొఫెషన్ అనమాట. సో మనకి వేదిక్ ఆస్ట్రాలజీలో కొన్ని రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ అన్నిటిని నేను చాలా సిన్సియర్గా పాటిస్తాను అనమాట. పాటించబట్టి మనకి వాక్ శుద్ధి అనేది వస్తుంది. ఆ వాక్ శుద్ధి ఉన్నప్పుడు మనకి అది ఆటోమేటిక్గా పనిచేస్తుంది. సో మనం ఉన్నదే చెప్తాం, వెరీ ప్రాక్టికల్గా ఉంటాం. సో ఈ ఆస్ట్రాలజీ అనేదండి ఇట్స్ ఎ కార్మిక్ మంది, యాక్చువల్గా అది హిందూ దాని ప్రకారం అదొక కార్మిక్ సిద్ధాంతం అనమాట. సో ఒక మనిషి వచ్చినప్పుడు మనం వాళ్ళ కర్మను చూస్తాం, మంచి చెడు రెండు చూస్తాం. సో వాళ్ళకి మనం ప్రాపర్గా గైడ్ చేయటమే. ఇక్కడ నేనేమి మ్యాజిక్ మిరాకిల్ ఏం చేయలేను, మీరు చూడలేనిది నేను చూస్తాను కాబట్టి మిమ్మల్ని నేను ఒక గైడ్ చేస్తాను. సో ప్రతి మనిషికి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా. సో డౌన్ టైంలో బ్యాడ్ టైంలో ఏం చేయకుండా మిమ్మల్ని ఆపటం, మంచి టైంలో కొంచెం ఎక్కువ స్పీడ్గా పరిగెత్తించడం, ఇట్లాంటి వాటికి హెల్ప్ అవుతాం అంతే. సో అంతే తప్ప మిమ్మల్ని అది ఇది చేసేలేను, మీ గ్రహాలు సపోర్ట్ లేక నేనేం చేయలేను. ఇది ఎప్పుడు నేర్చుకున్నారు మేడం మీరు? దిస్ ఇస్ ఇయర్? చాలా ఇయర్స్ నుంచి నేర్చుకున్నా. ప్రాక్టీస్ వచ్చేసరికి ఒక 3 to 5 years అంతే, బయట ప్రపంచానికి వచ్చింది. ఓకే. అయితే ఈ టైంలో అసలు సినిమా ఇండస్ట్రీ వైపు కన్నెందుకు పడింది? అభి గురించే. ఓకే. అభికి చిన్నప్పుడు అంటే కాలేజ్ డేస్ నుంచి కూడా తను డైరెక్టర్ అవ్వాలని. ఓకే. సో తన గురించి మనం ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేయడం జరిగింది. అసలు నాకు కల్లో కూడా లేదు అసలు. ఓకే. నేను రాకూడదు అనుకున్న ఫీల్డ్ ఇది కదా, చిన్నప్పటి నుంచి నేను నెగిటివ్గా గ్రో అయిపోయాను కదా. కరెక్ట్. ఎట్ ఎనీ కాస్ట్ ఒక ఫీల్డ్ నేను పనిచేయను, అది మూవీ ఫీల్డ్ అని చెప్పేదాన్ని. ఓకే. అలాంటి దానికి గ్రహాలు మీకే తిరిగి, అందుకే నేను యాక్సెప్ట్ చేసి అలా స్టార్ట్ చేసే జర్నీ అంతే. ఓకే సూపర్. అయితే ఇప్పుడు అభి గారు ఎలా ఫీల్ అయ్యారు ఇండస్ట్రీని? ఆయన ఏంటంటే
తను కూడా పాపం ప్రాక్టికలే. ఎందుకంటే ఇక్కడ డబ్బులు రావడానికి టైం పడుతుంది. తను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసేటప్పుడు కూడా డబ్బులు వచ్చేవి కాదు కదా. సో ఆయన గోల్డెన్ స్పూన్ పిల్లాడు కదా, అసిస్టెంట్ డైరెక్టర్గా ఎందుకు చేరాడు? వర్క్ నేర్చుకోవాలిగా. కంపల్సరీ వర్క్ నేర్చుకోవాలంటే ఎక్కడ నేర్చుకున్నాడు ఆయన? ఆయన మంచి డైరెక్టర్స్ దగ్గర పనిచేశాడు. అదే ఎవరు పేరు? సంపత్ నంది గారు ఒకళ్ళు, ఓ సూపర్. ఇంకొకళ్ళు ఉన్నారు, పేరు నాకు పేర్లు గుర్తుండో సారీ. సో ఆయన దగ్గర మంచి సినిమాలకి ఒక 5-6 మూవీ పెద్ద సినిమాలకి పనిచేశారు. ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ అన్ని. సో అంటే హీ నోస్ ద సినిమా. అయ్యో క్లియర్గా చాలా తెలుసు ఆయనకే. నేను అసలు ఆయన ఫ్రెషర్ అసలుకి. అప్పుడు అంత క్లియర్గా తెలిసిన వ్యక్తి ప్రొడక్షన్ హౌస్ మనమే స్టార్ట్ చేద్దామని ఎందుకు మీకు సలహా ఇచ్చాడు? అసలు వద్దన్నాను ఆయన, నేనే స్టార్ట్ చేశాను. ఓకే, మీరు మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా రియల్ ఎస్టేట్ కాదు. ఎలా జరిగిందంటే తనకి మూవీ చేయాలని ఉండేది కదా. తర్వాత రియల్ ఎస్టేట్లో తను కూడా నాతో పాటు ఇద్దరం కలిసి పని చేసుకునేవాళ్ళం. నేను ఎట్లా అంటే అసలు మూవీలో ఫీల్డ్లోకి వెళ్తాను అంటే నేను పెళ్లి చేసుకోనని చెప్పాను. ఓకే. ఆయన ఏమన్నానంటే నేను వెళ్ళనని చెప్పలేదు, బట్ నీ అనుమతి లేకుండా వెళ్ళనని చెప్పాడు. మంచి లాకే, పర్ఫెక్ట్గా వేసాడు. సో అంటే జెన్యూన్ పర్సన్. సో నీ అనుమతి లేకుండా వెళ్ళనన్నాడు. మనం బాగా స్ట్రాంగ్ కదా, మనం ఎందుకు ఇస్తాం అనుమతి అని మనం అనుకుని అలా ప్రయాణం చేశాక తను చాలా సిన్సియర్గా రియల్ ఎస్టేట్లో మేము మంచిగా పని చేసుకునేది. నేను ఎట్లా అంటే మనిషికి ఒకటే జీవితం, మనకు తెలిసినంత వరకు ఉన్నది ఒకటే కోరిక. తన కోరిక నేను నా వల్ల కిల్ అయిపోతుందని ఎప్పుడు గిల్ట్ ఉండేది లోపల. సరే ఏదైతే ఉంది, ఒక సినిమా తీస్తే ఏముంది. నేనేంటంటే చెప్పా కదా, నేను అంత బ్రాడ్ మైండ్ కాదు. గ్లామరస్ ఫీల్డ్లోకి పంపించేసి నేను కేర్లెస్గా ఉండే మనిషి నేను కాదు. ఆల్రెడీ చిన్నప్పటి నుంచి నాకు మా ఆల్రెడీ ఫీడ్ చేశారు. చాలా బలపడిపోయి ఉన్నా. అండ్ నా ఫ్రెండ్స్ వాళ్ళ కష్టాలు ఇవన్నీ కూడా నాకు తెలుసు, అన్నీ తెలుసు. ఫిలిం ఇండస్ట్రీలో నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. సరే అయితే ఒక్క సినిమాది అంతే అని చెప్పా. సినిమా పేరు ఏదైనా ఒక్క సినిమాది, తర్వాత తీయొద్దు, ఓకేనా అన్న. డైరెక్టర్గా నీకు విష్ ఫుల్ఫిల్ అయిపోతుంది కదా, ఒక్క సినిమాది తర్వాత తీయొద్దు అన్న. ఫస్ట్ అలా స్టార్ట్ అయింది. సరే అన్నాడు. సరే స్టోరీ రెడీ చేసుకో, ఒక ప్రొడక్షన్ హౌస్కి వెళ్ళి చేసుకో అని చెప్పా. సరే అన్నాడు. కాకపోతే తను స్టోరీస్ అప్పటికి చాలా ఉన్నాయి తన దగ్గర. అన్న తర్వాత నేను ఆలోచించాను అనమాట. నా ఫ్రెండ్స్ కొంతమంది డైరెక్టర్స్ ఉన్నారు, వాళ్ళు స్టార్టింగ్లో చాలా ఇబ్బందులు పడ్డారు. అంటే లైక్ వాళ్ళు అనుకుంది చేయలేకపోవటం, కొన్ని ఆబ్లిగేషన్స్ ఇవన్నీ చూసిన. అయ్యో మళ్ళీ తినేళ్ళినా కూడా అదే ప్రాబ్లం అవుతుంది కదా అని అనిపించి వద్దులే మనమే తీసుకుందాం అన్న. ఏం మాట్లాడుతున్నావు, అసలు నీకు అర్థమవుతుందా, ఇది చాలా పెద్ద ఇది, పెట్టిని రాకపోవచ్చు, ఇంత కష్టపడి ఇన్ని సంవత్సరాలు మనం ఇదేంటి అక్కడ పోగొట్టుకోవడానికి అంటే అప్పుడు వేరే వాళ్ళు ఎట్లా పోగొట్టుకోవాలి అని అడిగా. సూపర్. సో నువ్వు నీ ఫ్యామిలీ నీ మీద పెట్టలేనప్పుడు బయట వాళ్ళు ఎందుకు పెట్టాలి అని. బాబా నిజంగా ఇట్స్ ఎ వాల్యుబుల్ క్వశ్చన్ అండి. నేను మొన్న కూడా చాలా మందికి చెప్పాను, నిన్ను చూడటం కోసం నీవే నీ ఫ్యామిలీని నమ్మనప్పుడు నేను ఎందుకు నమ్మాలి? సింపుల్. అదే అడిగా. తను కరెక్టే, కాకపోతే మనం ఎంత అంటే ఇట్స్ ఓకే, నువ్వు నీకు మంచి పేరు వచ్చింది అనుకో, నువ్వు మంచి డైరెక్టర్ అవుతావు కదా, అప్పుడు డబ్బులు సంపాదించుకుందాంలే, మళ్ళీ చేద్దాము, చిన్న బడ్జెట్ సినిమా చెప్పు అన్నా అనమాట. సో మీ దృష్టిలో చిన్న బడ్జెట్ అంటే ఎంతండి? ఒక 2 కోట్లు అట్లాగా ఒక బడ్జెట్లో సినిమా చెప్పు అని చెప్పిన. ఆటోమేటిక్గా దాని డబుల్ అయి ఉంటుంది. లేదు, ప్రొడక్షన్ పరంగా మనం ప్రాపర్గానే ఉన్నాం. అంటే ఫస్టే మనం 3 CR బడ్జెట్ పెట్టుకున్నాం ఆన్ పేపరు, అదేం క్రాస్ అవ్వాలి. బట్ విత్ ప్రమోషన్స్ 4 CR అయింది. అదే నేను చెప్పిన డబుల్ అయింది. అవును. అయితే ఆ సినిమా పేరు, అసలు ఆ సినిమాలో ఒక హీరో, ఈ ప్రాసెస్ చెప్పండి. తను ఉన్న స్టోరీస్లో చిన్నదంటే లక్కీ లక్ష్మణ్ స్టోరీ ఒకటే చిన్నది అనమాట. మిగతాని తను అంత కమర్షియల్గా రాసుకున్నాడు. ఈజ్ వెరీ వెరీ కామిక్ పర్సన్ అనమాట. బాగా రాస్తాడు కమర్షియల్ ఎలివేషన్స్ అట్లాగా. అవన్నీ మన వల్ల అవుతుంది కానీ చిన్న చెప్పు ఫైట్లు ఇలాంటివన్నీ లేదంటే లక్కీ లక్ష్మణ్ స్టోరీ వెరీ మంచి ఎమోషనల్ స్టోరీ, నాకు నచ్చింది. సో వర్క్ చేసుకున్నాము దాని మీద. బడ్జెట్ అంతా పేపర్ మీద పెట్టుకున్నాక ఫస్ట్ ఏమనుకుంటామంటే చిన్న డిఓపి, చిన్న మ్యూజిక్ డైరెక్టర్ అనుకునేవాళ్ళం. మళ్ళీ తనేం చెప్తాడు, 4 పిల్లర్స్ ఉంటారు మూవీకి, మ్యూజిక్ డైరెక్టరు, డిఓపి, డైరెక్టరు, ఎడిటరు, ఈ 4 పిల్లర్లు ఇంపార్టెంట్ అన్నారు. అవన్నీ నాకు మొత్తం లెర్నింగ్ కదా, 4 పిల్లర్లు అన్నప్పుడు మరి మన చిన్నోళ్ళని ఎట్లా తీసుకొస్తామని అవన్నీ పెద్దగా వెళ్ళిపోయినాయి అనమాట. ఆండ్రూ గారు, అనూప్ గారు, ప్రవీణ్ పొడి గారు, సో అందరినీ తనకి బెస్ట్ ఇవ్వాలి అని తనకి ఎప్పుడు ఒక డైరెక్టర్గా తను ఎలాగా ఎంజాయ్ చేయాలో అలాగా తనకి మొత్తం ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసుకోవాలి, క్రియేటివ్ ఎక్కడ ఇబ్బంది అవ్వకూడదనే మన ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేయడం జరిగింది. మెయిన్ ఎయిమ్ అది. ఎందుకు అంటే రిజల్ట్స్ గుడ్ ఆర్ బ్యాడ్ తనకే ఉంటుంది. రిజల్ట్స్ గుడ్ ఆర్ బ్యాడ్? మూవీ పరంగా గుడ్, కంటెంట్ పరంగా గుడ్, తనకి డైరెక్టర్ పరంగా గుడ్, మంచి ఇది వచ్చింది. సో సోహెల్ తనే ఎంచుకున్నాడు, ఆ స్టోరీకి సోహెల్ యాప్ట్ అని తనే ఎంచుకున్నాడు. సో అప్పటికి మంది 4వ మూవీ, మనకంటే ముందు 3 రిలీజ్ అవ్వాలి. కరెక్ట్. యాక్చువల్గా అలాగ అనుకున్నాం, సరే ఎంత కొంత రిలీజ్ అవుతుంది,
మనం సేఫ్గా ఉంటామని ఏదో లెక్కలు వేసుకుంటాం కదా, అన్ని లెక్కలు వేసుకున్నాం అనుకున్నాం. మూవీ స్టార్ట్ చేసాము. తను ప్యారలల్గా ఆ మూవీలు మన మూవీ అలాగే కంప్లీట్ చేసుకున్నాం. మన మూవీ స్టార్ట్ చేసేసరికి వేరే మూవీ ఫస్ట్ కాపీ ఒకటి రెడీగా ఉంది, ఇంకోటి ఆల్మోస్ట్ డన్. ఆ సినిమా పేరు మిస్టర్ ప్రెగ్నెంట్. మిస్టర్ ప్రెగ్నెంట్. బూట్ కట్ బాలరాజు కూడా ఆల్మోస్ట్ షూటింగ్ డన్ అయిపోయింది. ఎస్వి కృష్ణారెడ్డి గారిది కూడా ప్యారలల్గా మనతో పాటు జరుగుతూనే ఉంది. వాళ్ళది కొంచెం హెడ్ మనకంటే. అంత బాగుంది, మంచి ఇదిగా ఉందన్న, మంచి పర్ఫార్మర్ పిల్లోడు, బాగుంటాడు, ఫ్రెండ్లీగా ఉంటాడు, అంత బాగానే అయిపోయింది. దేవుడి దయ వల్ల మంచిగా అయిపోయింది. మనం కూడా ఫస్ట్ టైం ప్రొడక్షన్ అయినా ఎక్కడ ఇబ్బంది లేకుండా మంచి పేరు తెచ్చుకున్నాం. ఆ తర్వాత ఏమైందంటే కట్ చేస్తే ఎవరు రిలీజ్ చేయాల. సో వాట్ ఎవర్ ద రీజన్, అసలు విషయం ఇప్పుడు భయం స్టార్ట్ అయింది. ఫస్ట్ సెకండ్ స్కెడ్యూల్ ముందే భయం స్టార్ట్ అయింది. ఎందుకంటే మా సెకండ్ స్కెడ్యూల్ ముందే మూవీ రిలీజ్ అవ్వలేదు. ఎందుకంటే ఎవరు వాళ్ళు వెయిట్ చేస్తారు కదా, చాలా రీజన్స్ ఉంటాయి. అప్పుడు భయం స్టార్ట్ అయింది. సెకండ్ స్కెడ్యూల్ అయిన తర్వాత నాకు క్లారిటీ వచ్చింది. సో నాకు తెలిసి మనమే ఫస్ట్ వెళ్ళాల్సి వస్తుందేమో అనేది నాకు అర్థమైంది. క్లారిటీ వచ్చేసింది. ఐ ప్రిపేర్డ్. ఒక్కసారి మనం మొదలుపెట్టిన తర్వాత ఆపితే ఉన్నది కూడా ఎందుకు పనికిరాదు. కరెక్ట్. సో అట్లా చేయకూడదు అని చెప్పా. అభితో వి విల్ గో ఫర్ రిలీజ్ అని చెప్పా. ఒప్పుకోవాలి అభి, ఏం మాట్లాడుతున్నావు, వద్దు ఇప్పటికన్నా ఆగుదాము, ఏదన్నా అయిన తర్వాత అంటే లేదు అభి కరెక్ట్ కాదు, ప్రోడక్ట్ మనం తయారు చేసిన తర్వాత ఆపటం కరెక్ట్ కాదు, నేను రిలీజ్ చేస్తానంటే పోనీ ఓటీటీ ట్రై చేద్దాము, రిలీజ్ వద్దన్నాడు. నువ్వు ఫస్ట్ టైం డైరెక్టర్గా ఇక ట్రెడిషనల్ ప్రాసెస్ అంతా నువ్వు ఎంజాయ్ చేయాలి. రిలీజ్ అయితేనే డైరెక్టర్కి అది కిక్కు. చాలామంది ఆ రిలీజ్ కోసం ఎంతో కష్టపడుతుంటారు డైరెక్టర్స్. ఐ వాంట్ యూ టు గో త్రూ దట్ ప్రాసెస్. చేద్దాం, ఏం పర్వాలేదు, ఒకవేళ రూపాయి పోయేది 2 రూపాయలు పోతుంది, ఏదైనా ఒకటే కదా అని చెప్పేసి నేనే డే స్టెప్ తీసుకున్నా. ఓకే, అయితే మీరు ఖచ్చితంగా దేవత ఆయన పాలిట. మిమ్మల్ని ఎలాగైనా క్షమించవచ్చు, మిమ్మల్ని ఏం చేసినా మిమ్మల్ని పూజించవచ్చు ఆయన. అదే అంటారు కానీ పూజించట్లా. లేదు, నేను చెప్తాను, రేపటి నుంచి పూలు కంపల్సరీ వస్తాయి. జస్ట్ కిడ్. అయితే అలాగే ఎందుకంటే నేను వృత్తిని ప్రేమించే మనిషిని, ఒకళ్ళ గోల్ ఆశయాన్ని రెస్పెక్ట్ చేసే మనిషిని. ఈవెన్ పాపం సోహెల్ కూడా అప్పటికి పాపం మా పిల్లోడు కూడా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. సో ఒక మూవీ ఒక రిలీజ్ అవుట్ ఒక డైరెక్టర్కి యాక్టర్కి ఎంత ఇంపార్టెంట్, ప్రొడ్యూసర్ కూడా అంతే ఇంపార్టెంట్. కరెక్ట్. సో అందుకనే అది ప్రాపర్గా చేయాలని ప్రమోషన్స్ మనం మంచిగా ఖర్చు పెట్టాం. ఎక్కడా కూడా అసలు నేను చూసేది అదంటే ఒక్కొక్క షోకు ఇంతమంది బిగ్ బాస్ ఆర్టిస్టులు రావడం కానీ చాలా గ్రాండ్గా చేసి, బయట హోర్డింగ్స్, స్క్రీన్స్, థియేటర్లో ధమాకాతో మంది టీజర్ కూడా వేసేది. అంటే ఆ టైంలో సోహెల్కి అంత పబ్లిసిటీ ఆ తర్వాత సినిమాలకు కూడా రాలేదేమో, రైట్? చేయలే, ఎందుకంటే సిటీ టూర్స్ అవన్నీ మనమే చేసాం. సో మొత్తం సిటీ టూర్ చేసాం, ఆంధ్ర బస్ పెట్టి చాలా బాగా చేసాం. బై గాడ్ గ్రేస్ అంతా బాగా రీచ్ అయింది. సో థియేటర్ దగ్గరికి వెళ్ళిపోయాం. సో థియేటర్కి వెళ్ళాము 1 month ముందు నేను ప్రిపేర్ అయ్యా. ఏదైనా ఐ షుడ్ నాట్ హ్యావ్ రిగ్రెట్స్, నేను సాడ్ అవ్వకూడదు, డిప్రెషన్ అవ్వకూడదు అనేది క్లారిటీ ముందే ఉంది. పోయినా అనేది నేను ప్రిపేర్ అయ్యి వెళ్ళానండి. జెన్యూన్గా వస్తుంది, బ్లాక్ బాస్టర్ కొట్టేస్తుందని మేము అనుకోవాలి. ఎందుకంటే మేము మంచి సినిమా తీయాలనుకున్నాం. బ్లాక్ బాస్టర్లు, హిట్లు, కలెక్షన్స్ అనేవి దాని మీద మేము ఫస్ట్ నుంచి ఫోకస్ చేయలేదు. ఎందుకంటే మంచి సినిమా అయితే ఈ రోజుకైతే రేపైనా మనం పెట్టింది మనకి. వీఆర్ వెరీ జెన్యూన్ పీపుల్. సో అలాగే మనం ప్రాపర్గా రిలీజ్ చేసాం. 30th రిలీజ్ అయింది. కొన్నిసార్లు లక్ ఫ్యాక్టర్ మ్యాటర్స్. 31st ఖుషి రిలీజ్ చేశారు. కరెక్ట్. అసలు మనం కనిపించలే, అయిపోయింది. సెకండ్ డేకి మనం కనిపిస్తానికి స్కోప్ లేదు. ఖుషీకి స్వీప్ నాకు అర్థమైంది. ఓకే, ఇట్స్ ఓకే, పర్వాలా. న్యూ ఇయర్కి వెళ్ళిపోయారు ఫస్ట్కి. ఇంకొక మిస్కాలిక్యులేషన్ ఏం చేస్తా అంటే డేట్ రాంగ్ సెలెక్షనే. ఎందుకు అంటే 2 కోవిడ్స్ తర్వాత వచ్చిన న్యూ ఇయర్ అది. కరెక్ట్. ఆ విషయం మర్చిపోయినా నేను కూడా, తెలియలేదు. అప్పుడు ఒకసారి అందరూ కూడా ఈసారన్నా మంచిగా ఎంజాయ్ చేయాలి, 2 ఏళ్ళ బట్టి మనం బయటికి రాలేదన్న మైండ్ సెట్లో ఉన్నారు. అది ఒకటి మిస్కాలిక్యులేషన్ అయింది. మంచి సినిమా అని అనిపించుకున్నాం, చాలు, ఎవరు తిట్టలేదు, బాగుంది సినిమా అనుకున్నారు. బై గాడ్ గ్రేస్ మనకి అమెజాన్ ప్రైమ్లో వెళ్ళింది. ఐఎమ్ హ్యాపీ. నేను బాధపడలేదు ఎక్కడ కూడా. ఎందుకంటే జెన్యూన్గా చెప్పండి, ఎంత డబ్బు పోయింది? 40% లూజ్ అయ్యింది. ఓకే, దాని గురించి వదిలేద్దాం. ఆర్ యూ హ్యాపీ? హ్యాపీ, దట్స్ ఇట్. అంతే. ఇంకా దాని గురించి మీరు ఆల్రెడీ ఎంతో పోద్ది అనుకుని ప్రిపేర్ అయినాక ఎంత పోతేనే ఉంది. అదే అంట నేను. సింపుల్. అవును, వీఆర్ ఇన్వెస్టెడ్ ఆన్ అవర్ ప్రొడక్షన్ హౌస్ అంట నేను. ఎస్. ఇప్పుడు అవి పునాదులు అనుకోండి, అంతే. దాని నుంచి మీరు ఏం నేర్చుకున్నారో అది 40% ఫీజు అనుకోండి, అంతే. దట్స్ ఇట్. ఇప్పుడు మీ ఆయన గొప్ప డైరెక్టరా, మీరు గొప్ప డైరెక్టరా? కంపారిజన్ కష్టం, ఇద్దరం వేరు. బయట వాళ్ళు అయితే నేను కంపారిజనే పెట్టను. ఐ నో హౌ టు డీల్ విత్ ద డైరెక్టర్స్. బట్ ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ డైరెక్టర్స్ ఉన్నారు,
మీ ఇద్దరు 1 ఇయర్ 1.5 ఇయర్ గ్యాప్లో డైరెక్టర్స్గా మారారు. ఇప్పుడు ఆ సినిమాకి మీరు అసిస్టెంట్ డైరెక్టర్ చేశారు, ఈ సినిమాకి మీరు మీ ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ చేశారా? లేదు, ఈజ్ వెరీ వెరీ ప్రౌడ్ ప్రొడ్యూసర్. మరి అదే చెప్తున్నా, అప్పుడు మీరు అంత పెద్ద ప్రౌడ్ ప్రొడ్యూసర్ కాదు, ప్రొడ్యూసర్ విత్ అసిస్టెంట్ డైరెక్టర్. అయ్యో, మామూలుగా పని చేయించాల నాతో. అదే తెలుసు, నేను చూసామండి బాబు, మీరు ఆ ప్రసాద్ ల్యాబ్ చుట్టూ ఇటు తిరుగుతూనే ఉండేవాళ్ళు. అవును, ఎప్పుడు చూసినా రిలీజ్ ఎప్పుడు అంటే చెప్తా ఉండేవాళ్ళు, హడావుడిగా టెన్షన్గా ఉండేవాళ్ళు. ఎప్పుడైనా అనుకున్నారండి ఎందుకు అసలు ఈ సినిమా ఇండస్ట్రీకి అనవసరంగా వచ్చిందని? అసలు అనుకోనట్లా నేను, ఏది ఎప్పుడు అనుకోను నేను. కానీ మీరు అంత పెద్ద ఆస్ట్రాలజీ కదా, అవును, ఇందులో డబ్బు పోద్దని ముందెందుకు గమనించలేదు? ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటేనండి, సినిమా ఆస్ట్రాలజీకి వస్తే నేనే కాదు, మీరు ఎవరినైనా అడగండి, ఒక మూవీ యొక్క తలరాత ముగ్గురు మీద ఆధారపడి ఉంటుంది. చెప్పండి, మీరే చెప్పేస్తారు ఈజీగా. చెప్పండి. చెప్పండి. డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరో. హీరో చాలా ఇంపార్టెంట్, తర్వాత డైరెక్టర్ ఇంకా ఇంపార్టెంట్, థర్డ్ పొజిషన్ ప్రొడ్యూసర్. సో కానీ నా దృష్టిలో ఫస్ట్ పొజిషన్ ప్రొడ్యూసర్ కాదు. అంటే అసలు ప్రొడ్యూసర్ లేకపోతే మీరు ఎందరు ఎక్కడి నుంచి వస్తారండి? అలా కాదు, నేను చెప్తుంది సక్సెస్కి చెప్తున్నా. ఓకే, ఆఫ్ కోర్స్ సక్సెస్కి ముగ్గురు ఏమంటారు, అదృష్టాలు కలిస్తేనే హిట్. ఓకే, ఇప్పుడు ఇందులో ఎవరో ఒకళ్ళ అదృష్టం బాగాలేదంటారు మీరు? ఉండకపోతే రాదు మనకి అది. సో చాలా తెలివిగా చెప్పారండి లేదు, మీరు. బ్రిలియంట్ ఆస్ట్రాలజర్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను సంథింగ్ ఐ ఎక్స్పెక్టెడ్ సంథింగ్, బట్ యువర్ బియాండ్ ద లిమిట్స్. అసలు మీరు ఎక్కడ వెళ్ళి చెప్పేశారు అసలు ఇది నేను కొత్తగా అమ్మో నేను నేర్చుకోవాలి. అయితే నిజంగా చెప్తారా, ఇప్పుడు నా దగ్గర కూడా చాలా మూవీస్ వస్తాయి. నాకు మెనీ ఆఫ్ క్లయింట్స్ మన మూవీ ఇండస్ట్రీ వాళ్ళు అడిగితే నేను ముగ్గురు చేత కలిస్తే చెప్తా, లేదంటే నేను చెప్పనని చెప్తా. జెన్యున్గా బాగుందండి, చెప్పలేము. సో అట్లాగా నేను మనకి అప్పుడు పాపం సోహెల్కి కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ తెలియదు. సో ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఒకళ్ళ జాతకం మీద చూసుకొని డేట్స్ ఇవన్నీ వెళ్ళాల్సి వస్తుంది. దశా సిస్టమ్ ఉంటుంది, అవన్నీ చూసుకోకుండా ముగ్గురిది ఒకే ప్లేస్లో వచ్చినప్పుడు చూసుకుంటే కొంచెం ఈజీ ఉంటుంది, సేఫ్గా గేమ్ ఆడొచ్చు అంతే. సో రెండోది, నేను ఒక పని చేయాలనుకున్నప్పుడు నా చాట్ కూడా నేను చూడను, నాకేం చేయాలనిపిస్తే చేస్తా అంతే తప్ప నేను రిస్ట్రిక్ట్ అయ్యి లేదా నా జాతకాలు నేను చూసుకొని ముడుచుకొని నేను కూర్చాను. యాజ్ ఐ సెడ్, వన్ లైఫ్, ఏం కావాలంటే అది చేయాలంతే. మనం చేసే మంచి పని కదా, భయపడేది ఎందుకు? నేచర్కి వదిలేస్తే నేచర్ విల్ టేక్ కేర్. సూపర్ ఫిలాసఫీ, చాలా బాగుంది, నిజంగా నచ్చింది నాకు. అయితే సరే, ఇద్దరిలో ఎవరు గొప్ప డైరెక్టర్ చెప్పనంటారు? లేదు, అలా ఏం లేదు, అందరూ అంటే ఎవ్రీ డైరెక్టర్ ఇస్ గుడ్. కానీ నాకు ఇక్కడ ఒకటి అర్థం కాదు ఏంటంటే, ఆయన లైఫ్ని నిలబెడతాం కోసం, ఆయనకి సపోర్ట్ చేయడం కోసం మీరు అంత కష్టపడి నిర్మాతగా డబ్బు పెట్టి అసిస్టెంట్ డైరెక్టర్గా అంత పని చేస్తే మీ సినిమాకి జస్ట్ ప్రౌడ్ ప్రొడ్యూసర్గా నిల్చోవడం అనేది నాకు అర్థం కాల. వాట్ ఈస్ ద ఈక్వేషన్? అంటే ఆయన ఏంటంటే, నేను చేసుకోగల నమ్మకం ఒకటి. సో మళ్ళీ తను ఏలిపెట్టి పాడు చేయడం కంటే నాకు వదిలేస్తే నేను హ్యాపీగా చేసుకుంటాను అన్న ఒక్క రీజన్తో నువ్వు హ్యాపీగా చేసుకో అని చెప్పి నన్ను నమ్మి వదిలేయటమే మెయిన్ రీజన్. చెప్పారు ఆయనకి ఫస్ట్ తన కథలు నా కథలు మేము రోజుల తరబడి చెప్పుకుంటానే ఉంటాం. తన సజెషన్స్ నేను అప్డేట్ చేసుకుంటా, నా సజెషన్స్ తను అప్డేట్ చేసుకుంటాడు. వీ వర్క్ యాజ్ ఎ టీమ్. అక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ లాగా ఉందాం. ఇలాంటి వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే భలే ఉంటుంది మేడం, రోజు కథలు చెప్పుకుంటా బతికే. ఆయన అదే చేశారు. నేను కథ చెప్తానంటే మా ఆవిడ అన్నం తిని పడుకోమంటది. అయ్యో, ఆయన అసలు అట్లా అస్సలు కాంప్రమైజ్ అవ్వదు. నేను అసలు ఆయన డైరెక్టర్ చేయడానికి మెయిన్ రీజన్ ఆ కథలు. ఎవ్రీ నైట్ 12 అయినా 1 అయినా తను చెప్తానే ఉండేవాళ్ళు అనమాట. ఒక్కసారి నేను నిద్రపోతే కనీసం జాలి దయ లేకుండా లేపి మరీ చెప్పేవాళ్ళు. ఓకే, ఇందాక చెప్పిన దానికి కంటిన్యూషన్. సో అవి విని ఈయన డైరెక్టర్ చేసేస్తే నాకు ఫ్రీడమ్ దొరికిద్ది అన్న రీజన్తో అసలు స్టార్ట్ అయింది ఈ ప్రాసెస్. అసలు సూపర్ మేడం మీరు. అసలుకి అయితే మీకు ఏదైనా నేషనల్ అవార్డు ఏదైనా ఉంటే ఖచ్చితంగా ఈ పాయింట్ మీద మీకు ఇవ్వాలి మేడం. ఎందుకంటే సరే, December 14th ఏంటి అల్లు అర్జున్ గారి మీద పోటీకి వస్తున్నారు? లేదు, 5th వచ్చేదనగా పోటీ అని ఫీల్ అవుతారని 14th వస్తున్నా. అమ్మో, అల్లు అర్జున్ గారు వినండి సార్, మీకు ఫియర్ తెప్పించే ఒక సంఘటన ఫియర్ సినిమా డైరెక్టర్ చెప్తున్నారు. అలా చెప్పుకోవాలి మనమే. అట్లేం లేదు, గ్యాప్ చూసుకున్నా. నేను ఆగస్ట్కి రెడీ చేసేసుకున్నా ప్రోడక్ట్. అవును, ఎప్పటి నుంచో అయ్యింది యాక్చువల్లీ. ఒక 2-3 months కిందటే మీ ఇంటర్వ్యూస్ జరిగాయి మీకు సంబంధించి. సెప్టెంబర్లో టీజర్ రిలీజ్ చేసి అక్టోబర్కి వచ్చేద్దాం అనుకున్నా. రైట్. బట్ ఎవ్రీ వీక్ 6 to 10 మూవీస్ ఉన్నాయి. అది కరెక్ట్. ఆల్రెడీ మన చిన్న మూవీ, నేను ఏదో వచ్చేయాలని తొందరపడటం కాదు, చేయటం ఎంత ఇంపార్టెంట్, రావటం కూడా అంత ఇంపార్టెంట్. ఇది పాయింట్ యాక్చువల్లీ. ఎందుకంటే లాస్ట్ వీక్ 15 మూవీస్ రిలీజ్ అయ్యాయి. 15 మూవీస్. ఎవరు తిన్న డబ్బులు?
ఇప్పుడు ఈ సినిమా ఎంత కష్టపడి చేసుకున్నప్పుడు వెయిట్ చేయండి. వెయిట్ చేయాలి. అవును. వెయిట్ చేయాలి, పేషెన్స్ ఉండాలి. అవును. మీకు 100 కష్టాలు ఉంటాయి, 100% యాక్సెప్టెడ్. అంతే. కానీ ఇన్నిట్లో ఒక రూపాయిని ఒకటి తీసుకునే దగ్గర 15 మంది తీసుకుంటే తలా ఎంత వస్తుంది? ఏం రాదు. 8 పైసలు వస్తుంది. అవును. రూపాయికి 8 పైసలకి ఎంత తేడా ఉంది? అవును. ఈ చిన్న విషయాన్ని ఎందుకు గమనించట్లేదు మీరు? ఆడియన్స్ కూడా ఎలా ఎలా అలా డిసైడ్ సెలెక్ట్ చేస్తారు చేసుకుంటారు? నిజంగానే. వాళ్ళకి ఎవ్రీ కూడా వీక్ కొంచెం మూవీ room చూసే వాళ్ళు ఉండాలి ఉంటారు కదా. కదా, ఉంటారు. డెఫినెట్గా ఉంటారు. వాళ్ళకి అన్ని ఉంటే వాళ్ళు కూడా ఎలా చూస్తారు? పాపం వాళ్ళు కష్టపడిన డబ్బులు ఎట్లా పెడతారు? అవ్వదు కదా. సో అందుకే నేను గ్యాప్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నా. సో కరెక్ట్గా 14th ఐ ఫెల్ట్ ఇట్స్ గుడ్ గ్యాప్ అనుకున్నా. కొంచెం మేబీ కష్టం ఉండొచ్చు నాకు థియేటర్స్ దొరకటం, బట్ దొరికిందన్నీ చాలు నా సినిమాకి వేసుకుంటా. బాగుంటే వాళ్ళే ఇచ్చేస్తారు కదా. అంతే అంతే. సినిమా బాగుండాలి ఫస్ట్. అవును. సినిమాలో కాంటెంట్ ఉంటే థియేటర్స్ ఆటోమేటిక్గా పెరుగుతాయి. అవును. ఎన్ని థియేటర్లో రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు? ఒక 100 స్క్రీన్స్ అయితే చేద్దాము అనుకుంటున్నాను. సో చూడాలి. అదే చెప్పాను కదా, పుష్ప ఉంది కాబట్టి Okay. మనకి ఎన్ని వస్తే అన్ని హ్యాపీగా చేసుకుందాం. అంటే పుష్ప అయినా కూడా 9 days కంటిన్యూగా 9 days, అవును. ఆ విలేజెస్లో, ఇప్పుడు మీరు మాట్లాడుతుంది ఓన్లీ ఒక హైదరాబాద్లో రిలీజ్ చేయట్లేదు కదా, అవును. ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తారు కదా. ఆల్రెడీ ప్రపంచం అందరూ రిలీజ్ అయినప్పుడు అవును. 9 రోజులు అంటే 9 5లు 45 షోల తర్వాత కూడా అవును. మళ్ళీ అదే సినిమా మొత్తం చూస్తారనేది గ్యారంటీ. నేను నా క్యాలిక్యులేషన్ కూడా అదే. ఎగ్జాక్ట్లీ. సో నేనైతే ప్రాపర్ క్యాలిక్యులేషన్స్ చేసుకొని నేచర్ మీద వదిలేసి చేస్తాను. ఎందుకంటే నేను లక్ దీన్ని ఇప్పుడు ఎలాంటి ఆస్ట్రాలజీతో 14వ తారీఖు వస్తున్నారు? నిజంగా చెప్పాగా, నేను క్యాలిక్యులేషన్స్కి వెళ్ళినప్పుడు సెంటిమెంట్స్కి వెళ్ళను. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఆస్ట్రాలజీ అనేది ఒక ట్రూ సైన్స్ అంటారు, అవును. మీరు ఇప్పుడు సెంటిమెంట్ అంటున్నారు. ఎందుకంటే సెంటిమెంట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు అది చూసుకున్నాను అనుకోండి, సబ్జెక్ట్ ప్రకారం నేను చూసి అది కాదు ఇది కాదు అనుకుంటే ఇంకా నేను ఎప్పటికీ చేయలేను. నాకు అనుకూలంగా ఉన్నప్పుడు నాకు డేట్ ఉండకపోవచ్చు, రైట్. నాకు డేట్ ఉన్నప్పుడు అనుకూలంగా ఉండకపోవచ్చు. సో దానివల్ల నేను ఆగకూడదు. సో అందు గురించి సెంటిమెంట్ లాగా నేను ఆలోచించకూడదు అని చెప్పి చూడవద్దు అనుకున్నా. నాకు చేయాలనుకున్నప్పుడు నేను చూడను, చేయకూడదు అనుకున్నప్పుడు చూస్తుంటా. ఓకే. దీనికి సంబంధించి మీ హస్బెండ్ ఏమన్నారు ఆ డేట్ గురించి? ఆయన నువ్వు డిసైడ్ అయితే ఏదైనా ఓకే అంటారు అంతే. అసలు ఆయన ఎప్పుడు కూడా ఇది చేయొద్దు అది చేయొద్దు అనేవారు. కరెక్ట్గా మీరు పెళ్ళైన రోజు చెప్పండి మేడం, మీకు ఆస్ట్రాలజీ చెప్తాను నేను. కరెక్ట్ తప్పని చెప్పాలి. డేటా June 26th. June 26th. ఆయన మీరు ఏం చెప్తే అది వినాల్సిందే మేడం, భలే ఆప్షన్ చెప్పారు లేదు. కదా. ఎందుకట్లా మీది అదేనా? సార్ మీ ఆయనకి ఇంటర్వ్యూ చూపించండి మేడం, ఆయనకి ఆప్షన్ ఏం లేదు. June 26th. మీ డేట్ ఆఫ్ బర్త్ మేడం? May 15th. అసలు సార్ వదిలేసేయండి సార్, మీరు ఇంక లైఫ్ టైం ఆ మేడం ఏం చెప్తే అది చేసేసి హ్యాపీగా ఉండి ఆ మూమెంట్లో ఆ లైఫ్ని అలా ఎంజాయ్ చేసేసి, ఇంక అంతకంటే ఆప్షన్ లేదు. స్మార్ట్ అదే ఆ విషయంలో. బట్ కానీ నేను ఎప్పుడు తన అనుమతి తీసుకుంటా. గంటల తరబడి రోజుల తరబడి డిస్కస్ చేసి ఒప్పించుకొనే చేస్తా. మొత్తానికి ఒక గ్రీన్ ఇంక్ ఇచ్చేసి పెన్తో సంతకం పెట్టిస్తాను. పెట్టించుకోండి, పెట్టే వరకు వెంట పడుతూనే ఉంటా. సంతకం ఎప్పుడైనా పెట్టేదే కదా అని చెప్పేసి ఆయన కూడా రెడీగా గ్రీన్ పెన్ జేబులో పెట్టుకుని తిరుగుతుంటాడు. అవును. బట్ ఆయన కూడా బాగా క్యాలిక్యులేట్ చేస్తారు. ఈజ్ ఆల్సో వెరీ ప్రాక్టికల్ పర్సన్. సో అట్లాగా వాదిస్తా ఫస్ట్, మళ్ళీ ఆలోచిస్తా అని చెప్పింది పాయింటే కదా అని మళ్ళీ నేనే దారిలోకి వస్తా. 1000 రూపాయలతో జీవితం స్టార్ట్ అయినా మీరు ఎన్ని కోట్ల రూపాయలకి కళ్ళారా చూసారు మేడం? స్ట్రాంగ్గా తప్పని చెప్పాలి. లక్కీ లక్ష్మితో ఇన్వెస్ట్ చేసినంత మందే కదా మనీ, ఓన్ మనీ. ఎక్కడా కూడా మనం బయట తెచ్చింది కానీ ఒకరి దగ్గర తీసుకుంది అంతా ఓన్లీ లక్ష్మినే కాదు కదా, ఇంకా మిగతా కూడా చాలా. అంటే లేదు అంత మరీ రిచ్ ఏం కాదు నేను. ప్రాక్టికల్గా అందరూ బయట అనుకుంటారు, వాళ్ళు అనుకుంటున్నారని నేను హ్యాపీగా. నాకు కూడా చాలా చెప్పారు మేడం. చాలా నిజం చెప్తున్నా, చాలా మేడం మీ దగ్గర 100 కోట్లు ఉందనేది బయట మాట్లాడుకుంటున్న మాట. ఎన్ని కోట్లు ఉన్నాయో మీరు చెప్పాలి. నిజం చెప్పనా, 100 కోట్లు ఉంటే నేను కమర్షియల్ మూవీ తీసేదాన్ని. అసలు ఐ డోంట్ ఈవెన్ కేర్. అంటే 100కి పెడతానికి బెట్టికి రెడీనే. అసలు రెడీయే. నేను ఒకటి మీకు ఓపెన్గా చెప్తున్నా, నాకు భయం ఉండదు. ఫస్ట్ తెలుస్తుంది మేడం. నేనేమనుకుంటానంటే రోడ్ మీద నుంచి నా జీవితం స్టార్ట్ చేసిన, ఒకవేళ రోడ్డు మీదకి వెళ్తానా, ఐ నో హౌ టు సర్వైవ్, మళ్ళీ వస్తా అంతే. అంతేకాని అలా పట్టుకొని కూర్చొని భయపడిపోయి ప్రొటెక్ట్ చేసుకున్నో, ఒకవేళ నేను నిజంగా పోగొట్టుకున్నాను అంటే అది మూవీలోనే. ఏ ఫీల్డ్లో నేను పోగొట్టుకోలేదు, మళ్ళీ వాస్తవం కూడా చెప్తున్నాను మీతో. కానీ అది ఇచ్చింది ఆయన, దేవుడు తీసుకుంది ఆయన, నేనెందుకు దానికోసం వెంపర్లాడాలి? సూపర్. ఆయన మళ్ళీ ఇస్తాడు కదా. సో అలా మీరు సినిమా మాట్లాడుతున్నారు, ఫిలాసఫీ మాట్లాడుతున్నారు, ఆస్ట్రాలజీ మాట్లాడుతున్నారు, మీ హస్బెండ్ గురించి మాట్లాడుతున్నారు. ఇన్ని టాపిక్స్ ఒకేసారి మాట్లాడుతున్నారు మేడం, కన్ఫ్యూజ్ అయిపోతున్నా నేనే. సరే, ఫియర్ టాపిక్ వస్తే వాట్ ఇస్ ద హైలైట్స్ ఆఫ్ ద ఫిలిం? స్క్రీన్ ప్లే అండి. నేను బిలీవ్ ఆర్ నాట్ 10 months ఓన్లీ స్క్రీన్ ప్లే రాయడానికి టైం స్పెండ్ చేశాను. ఒరిజినల్ లైన్ 1-2 months రాసుంటా, టోటల్ ఎఫర్ట్ 1 year. ఓన్లీ స్క్రీన్ ప్లేకి 10 months, ఒక 30 versions తీసుంటా.
అసలు ఎన్ని వర్షన్స్ తీసుకుంటారో నాకే తెలియదు, ఎందుకంటే ఇట్ ఈస్ ప్యూర్లీ స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీ. ఓకే. అంటే ఇదేదో ప్రమోట్ చేయడానికి చెప్పట్లేదు, జెన్యున్గా చెప్తున్నాను. అంటే ఇట్స్ థ్రిల్లర్ ఆర్? ఇట్స్ ఎ థ్రిల్లర్, సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ ప్యూర్. ఓకే. సో స్క్రీన్ ప్లే మెయిన్ ఇంపార్టెంట్, కాన్సెప్ట్ ఓరియంటెడ్. కానీ అది మీరు చివరి వరకు వెళ్ళే వరకు అసలు దాంట్లో కాన్సెప్ట్ ఉందని కూడా తెలియదు. సో డిఫరెంట్గా దాన్ని డిజైన్ చేసిన, ఒక రకంగా చెప్పాలంటే ప్రయోగమే మీరు అనొచ్చు. నేను నిజం చెప్పాలంటే సెకండ్ టైం కూడా చాలా పెద్ద రిస్క్ చేసిన. నెక్స్ట్ క్వశ్చన్ అదే. ఇప్పుడు మీరు ఇంత బిజినెస్ ఉమెన్, ఫైనాన్షియల్గా మనీ వాల్యూ తెలుసు. మనీ వాల్యూ తెలిసిన ఎందుకు గట్టిగా చెప్తున్నారంటే మీ జర్నీ. ఇంత గట్టిగా తెలిసిన వ్యక్తి, ఒక మార్కెట్ అంటే ఒక హీరో బేస్డ్ ఇండస్ట్రీ, ఒక కాంటెంట్ బేస్డ్ ఇండస్ట్రీ, ఏ ధైర్యంతో డబ్బు పెడుతున్నారు? ఎక్కడి నుంచి డబ్బు మళ్ళీ రిటర్న్ వస్తుంది? మీరు సినిమా చేసిన టైంలో ఓటీటీ ఈజ్ గుడ్, ఓటీటీ ఈజ్ టూ గుడ్. అట్లాంటి టైంలో ఇప్పుడు లక్కీ లక్ష్మణ్ సినిమాకి హీరో అయిన సుహైల్ బిగ్ బాస్ నుంచి వచ్చినప్పుడు హీ హ్యాస్ సమ్ ఫేమ్. అవన్నీ వర్కౌట్ అయ్యి మీరు 60% రికవరీలో ఉన్నారు. ఈ రోజున్న పరిస్థితులు కాదు, బి ఫ్రాంక్గా మాట్లాడతాను. ఇప్పుడున్న సిచ్యువేషన్ అలా లేదు. దెర్ ఇస్ నో ఓటీటీ టేకింగ్ బై యువర్ ఫిల్మ్ అండ్ నో థియేటర్స్ ముందుకు వచ్చేసి మీ సినిమా మేము రిలీజ్ చేస్తామని మీ దగ్గరికి రారు. ఇలాంటి సిచ్యువేషన్లో మీరు ఎలా హ్యాండిల్ చేయబోతున్నారు? ఇక్కడ ఒక థింగ్ ఉంది. ఫస్ట్, ఇప్పుడు నేను మేకర్గా సక్సెస్ అవ్వాలా, ప్రొడ్యూసర్గా సక్సెస్ అవ్వాలా? అదే నా పాయింట్ కూడా. సో నేను మేకర్గా సక్సెస్ అవ్వాలి. మేబీ మేకర్గా సక్సెస్ అయ్యి ప్రొడ్యూసర్గా ఫెయిల్ అయినా కూడా నేను బాధపడను. ఓకే, యూ డోంట్ కేర్. మేకర్గా మాత్రం నేను ఫెయిల్ అవ్వకూడదు. సో నేను 100% ఆడియన్స్ నన్ను మేకర్గా గుర్తించాలని తీసిన సినిమా ఇది. అది గుర్తిస్తే ఎన్ని కోట్లు ఇస్తే ఏముంది? ఇప్పుడు నేను సినిమా తీశాను సార్, మీరు అన్నట్లు నిజంగా నా డబ్బులు కాకుండా ఎక్స్ట్రా వచ్చినాయి. ఏం సినిమా రా ఇది, సరిగ్గా రాలేదు, డైరెక్టర్ సరిగ్గా తీయలేదు అంటారు. అది ఎట్లా సక్సెస్ అంటున్నా నేను? అంటే 100లో 50 మంది 60 మంది మంచి డైరెక్టర్ అని ఆమోదించేది బెటరా, లేదా 10 మంది ఆమోదించి నాకు డబ్బులు వస్తే బెటరా? ఓకే. సో ఐఎమ్ వెరీ ప్రాక్టికల్. నేను మేకర్గా, నేను ఆడియన్కి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నా. ఇప్పుడు నేను డబ్బులు ఆలోచిస్తే నేను మేకర్గా ఫెయిల్ అయిపోతా. సో నేను ఇది ప్యూర్లీ కంటెంట్, ఆడియన్కి దగ్గరికి వెళ్ళి నేను మేకర్ని అని ప్రూవ్ చేసుకోవడానికి నేను వేసే మొదటి మెట్టు. 100% రిస్క్. కొంచెం కమర్షియల్గా తీయొచ్చు కదా అంటే, నో, ఐ డోంట్ వాంట్ టు చీట్ ద ఆడియన్. నేను జెన్యున్గా ఒక సబ్జెక్ట్ తీయాలనుకుంటున్నా. అందుకనే మనం అప్లై చేయటం వల్ల మనం ఎన్ని ఫెస్టివల్స్లో మనం విన్ అవడానికి రీజను మన దగ్గర ఉన్న కంటెంట్. నిజంగానే నేను అదొక క్వశ్చను. గోవా ఫిలిం ఫెస్టివల్కి వెళ్ళింది, ఎన్నో ఫిలిం ఫెస్టివల్స్లోకి మీ ఫిలిము ఎలా పంపించారు? దాని ప్రాసెస్ ఏంటండి? ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. మనం బిఫోర్ రిలీజ్ మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. రైట్. సో వాళ్ళు కానీ ఇప్పటికే చాలా అవార్డ్స్ కూడా దక్కించుకున్నట్టుంది. అవును. అది ఎలాగ సాధ్యమైంది? ఎన్ని అవార్డ్స్ వచ్చాయి మీకు? 38 ఫిలిం ఫెస్టివల్లో మన మూవీ విన్ అయింది. 70 అవార్డ్స్ వచ్చాయి. 70 యాజ్ ఆఫ్ టుడే. ఓ మై గాడ్. యా మేడం, మీరు మేకర్గా సక్సెస్ అయిపోయారు కదా. అయినా సరే మన ఆడియన్స్ ఒక ముద్రేస్తే తప్ప మనకు ఆ ఫీలింగ్ రాదు. ఎందుకంటే నేను తెలుగు ఆడియన్స్, మన ఆడియన్స్ గెజెట్ ఆఫీసర్స్ లాగా. అవును, అలా గ్రీనింగ్ సైన్ పెడితే. ఎందుకంటే మన ఆడియన్స్ సాటిస్ఫాక్షన్ చేయడం అంత ఈజీ థింగ్ ఏం కాదు. సో కాబట్టి ఇక్కడ కూడా ఎప్పుడు వచ్చింది ఆ క్లారిటీ మీకు? బికాస్ ఐఎమ్ ఆడియన్ కదా, నేను అసలు ప్రాపర్ తెలుగు ఆడియన్. నేను హూ ఇస్ ద బెస్ట్ క్రిటిక్ ఇన్ యువర్ హౌస్? నేను, నా హస్బెండ్. ఇద్దరే ఉంది? ఇద్దరమే, మేమిద్దరం బెస్ట్ క్రిటిక్స్. మీరు కూడా అంటే చాలా దారుణంగా. లక్కీ లక్ష్మణ్ని ఎలా క్రిటిక్గా ఆలోచించి మీరు చెప్పారు ఆయనకి? నేను యాజ్ తన క్రియేటివ్ కానీ సబ్జెక్ట్ అంటే కొంత డిస్కషన్ వరకు నేను ఉన్న స్టోరీ, తర్వాత నేను లేను. ఎందుకంటే ఒక డైరెక్టర్ తను ఏమనుకున్నాడో గుడ్ ఆర్ బ్యాడ్ అది తీయాలి. ఆ క్రియేటివ్ ఫీల్డ్లోకి వెళ్ళకూడదని మనం ప్రొడక్షన్ చేసింది. సో నేను ఎప్పుడు తన క్రియేటివ్ పార్ట్లోకి నేను వెళ్ళా. సో ప్యూర్లీ తన క్రియేషన్, తన డైరెక్షన్ లక్కీ లక్ష్మణ్. సో అయిన తర్వాత ఏదైనా నాకు 1 or 2 అనిపిస్తే చెప్పే ఉంటాను తప్ప నేను మనం తీసామని కాదు. ఇట్ ఈస్ అ గుడ్ మూవీ ఫర్ మీ. నాకంటే నిజం చెప్పాలంటే తనే మంచి డైరెక్టర్. ఫైనల్గా ఒప్పుకున్నారు? ఎప్పుడైనా ఒప్పుకుంటాను నేను. ఓకే. అయితే ఇది జస్ట్ నాకు ఇంటర్నల్గా తెలిసిన విషయం కాబట్టి మాట్లాడుతున్నాను. మీ సినిమా లైన్ ప్రొడ్యూసర్ లక్కీ లక్ష్మణ్ లైన్ ప్రొడ్యూసర్ ఎందుకు మీతో కంటిన్యూ అవ్వలేదు? నేనే కదా లక్కీ లక్ష్మణ్ లైన్ ప్రొడ్యూసరు. విజయానంద్ ఎవరు? విజయానంద్ ఎగ్జిక్యూషన్ ప్రొడ్యూసర్గా తను నాకు ఒక ఫ్రెండ్గా జర్నీ చేశాడు తను. ఎందుకంటే వాళ్ళు అప్పటికి పాపం 2-3 మూవీస్ వేరే చేస్తున్నారు. వాళ్ళకి ఆ స్పేసు, ఆ లెర్నింగు, ఆ స్పేస్ ఏమంటారు, ఒక స్పేస్ కావాలి ఫుల్గా చూసేదానికి. ఆ స్పేస్ అనేది వాళ్ళకి దొరకట్లేదు. సో మన మూవీలో వీ వర్క్డ్ యాజ్ ఎ ఫ్రెండ్స్. నిజం చెప్పాలి అంటే నాకంతా చెప్పాను కదా, నాకంతా ఫ్రెండ్స్ ఉంటారు. సో వాళ్ళతో ఎట్లా ఉంటుందంటే
నువ్వు ఇది చెయ్యి అంటావు మళ్ళీ చేసేసుకుంటావు, నువ్వెందుకు అంటారు వీళ్ళు ఫస్ట్. Right. షానికి కానీ విద్యుత్ కానీ అదే ప్రాబ్లం ఉంటుంది. బట్ నేను ఇస్తాను, కాకపోతే నేను ఏంటంటే కొంచెం స్పీడ్, అదే నేను ఇట్లా అనుకుంటే ఇట్లా చేయాలి ఆ టైంకి. నేను అసలుకి రిలాక్స్గా ఉండను వర్క్ విషయంలో. సో అట్లాగా మూవీలో తను ఎక్స్పీరియన్స్ కోసం, మా ఫ్రెండ్షిప్ కోసం చేసిన జర్నీయే. అదే అంటే మరి ఇప్పుడు ఎందుకు చేయలేదు అనేది. తను బిగ్ బాస్లో బిజీగా ఉంటాడు, తను డిజిటల్ కంపెనీ కదా, తను బిజీగా ఉండే. రెండోది ఏంటంటే ఇది మనకి చిన్న, దానితో పోల్చుకుంటే ఇది కొంచెం చిన్న సినిమా, పెద్ద వర్క్ కూడా లేకుండా ఉండే. సో అందువల్ల నేను యా జస్ట్ నాకు కూడా విజయ్ బాగా క్లోజ్ ఆయన ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్, షాని కానీ వీళ్ళందరూ కూడా బాగా క్లోజ్ ఫ్రెండ్స్ నాకు, అందుకని నేను కూడా ఓకే చాలా మంచి ఫ్రెండ్స్ నాకు. ఇప్పుడు కూడా ప్రతిదీ వాళ్ళతోనే షేర్ చేసుకుంటాను, ప్రతిదీ వాళ్ళతోనే డిస్కస్ చేస్తుంటాను, వాళ్ళు వస్తూనే ఉంటారు. సో వాడు ఏంటంటే ఇంకా వాడు వేరే ఫీల్డ్ చూసుకుంటా ఉండే. కరెక్ట్. అయితే మేడం ఈ డిసెంబర్ 14th ఎలా ఉండబోతుంది? భయంగా అయితే నాకు ఉండిపోతుంది ఫస్ట్. ఎందుకంటే విచిత్రం ఏంటంటే ఫియర్ అని పెట్టి నేనే భయపడుతున్నాను యాక్చువల్గా. అంటే ఏం లేదు, రిజల్ట్స్ని యాక్సెప్ట్ చేయడం అనేది హ్యూమన్కి ప్రాబ్లం. కరెక్ట్. ఎప్పుడైతే యాక్సెప్టెన్సీ మోడ్లోకి వెళ్తామో అంతా ఏం ఉండదు మనకి, ఇంకా పెయిన్ ఇవన్నీ ఏం తెలియదు. ఆ యాక్సెప్టెన్సీ మోడ్లోకి వెళ్ళడానికి మనం ప్రిపేర్ అవ్వాలి లైఫ్లో. ఏ ఫీల్డ్కైనా మనం వెళ్ళేటప్పుడు 80% సక్సెస్ రేట్ ఉన్న ఫీల్డ్లోనే చదువుకుంటాం, ఒక దారిని వెళ్ళే దారిలోకి మనం అందరం వెళ్తాం. 95% ఫెయిల్యూర్, 5% సక్సెస్ ఉన్న ఫీల్డ్ ఇది. దీనిలో ఏం నేర్చుకున్నారు మేడం? ఇది ఒక డిఫరెంట్ ఫీల్డ్, నేర్చుకోవడం చాలా ఉంది ఇందులో. బట్ కాకపోతే ఏంటంటే నేను ఎవరికైనా ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్గా నేను ఏం చెప్తాను అంటే, పిచ్చితో ఏం చేయకూడదు. మనం తెలుగులో చెప్పాలంటే పిచ్చితో ఏం చేయకూడదు, ప్రేమతో. ప్యాషన్ అనేదాన్ని మరి తెలుగులో ఏమంటారో ప్రాపర్గా తెలియదు, అనేది కూడా పిచ్చే కదా, అలా చేయకూడదు. ప్రొఫెషనల్గా చేయాలి, అప్పుడు ఎవరికి డ్యామేజ్ అవ్వదు. సో నేనేమంటానంటే ప్రొటెక్ట్ ద ప్రొడ్యూసర్ అంట. ఎగ్జాక్ట్లీ నా పాయింట్ కూడా అదే. ప్రొడ్యూసర్కి చాలా ఇది జరుగుతుంది ఇక్కడ. అలా నేను వాళ్ళని సపోర్ట్ చేయను, నువ్వెందుకు నేర్చుకోకుండా వస్తావు నేను వాళ్ళని కూడా తిడతా. ఎగ్జాక్ట్లీ వాయిస్ వర్సా. నో ఎక్కడ ప్రొడ్యూసర్ ఎవడైతే క్యాషియర్లా ఉన్నాడో వాళ్ళు రావద్దు ఇండస్ట్రీకి, 100% రావద్దు. నేనైతే జెన్యున్గా చెప్తాను. ఎందుకంటే మనం ఇంత కష్టపడి, మనం ఇంత జాగ్రత్తగా చేసుకొని, ఒక్క రూపాయి కూడా వేస్ట్ అవ్వకుండా అందరూ మన వాళ్ళని పెట్టుకొని, మన టీముని పెట్టుకొని మనం ఇంత కష్టపడి చేస్తుంటేనే మనకి సక్సెస్ రేట్ ఎంత తక్కువ ఉంది. డబ్బులు పెట్టే వాళ్ళు ఎట్లా సక్సెస్ అవుతారో నాకైతే తెలియదు. సో నేనేమంటాను అంటే టేక్ ఇట్ యాజ్ ఏ ప్రొఫెషనల్ చేసినప్పుడు మన సినిమా ఫీల్డ్ చాలా బాగుంటుంది. కరెక్ట్, చాలా పర్ఫెక్ట్గా చెప్పారు. అందుకనే దిల్ రాజు గారు, సీతారా నాగవంశీ గారు, సురేష్ బాబు గారు వాళ్ళు పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ అన్ని ఎందుకు ఉన్నారు అంటే అందుకే ఉన్నారు. దే ఆర్ రోల్ మోడల్స్. నాకైతే అసలు వాళ్ళు హీరోస్ నా దృష్టిలో. అంతే, డెఫినెట్లీ మేడం. మీరు కూడా 100% ఐ యాక్సెప్టెడ్. దిల్ రాజు గారికి 24 క్రాఫ్ట్స్లో ప్రతి ఒక్క వింగ్ తెలుసు. మీరు వెళ్ళి ఒక అబద్ధం చెప్పలేరు, ఒక టాపిక్ చెప్పలేరు. పలానా సినిమా కథ చెప్పి ఎక్కడైనా కాపీ కూడా అక్కడది కదా అని చెప్పేస్తారు. యూనో ఇంత తెలియాలి, ఇంత అక్కడ కూర్చోవాలి. ఒక కొట్టులాగా, ఒక కిరాణా కొట్టులో మనం ఎలా కూర్చొని అమ్ముతామో అలాంటి అమ్మగలిగినప్పుడే నిర్మాతగా రావాలి, అవసరం లేనప్పుడు రావద్దు. డైరెక్టర్ కన్నా కొన్ని క్రాఫ్ట్స్ తెలియపోయినా పర్వాలేదు, కానీ ప్రొడ్యూసర్కి అన్ని క్రాఫ్ట్స్ తెలియాలని నేను నమ్ముతాను. షూర్, భలే చెప్పారు మేడం. మీ ఇంటర్వ్యూ నిజంగా ఎంతోమంది కొత్త నిర్మాతలకి, కొత్తగా ఇండస్ట్రీకి వద్దాం అనుకునే వాళ్ళకి, అసిస్టెంట్ డైరెక్టర్స్కి, రేపు పొద్దున ఫ్యూచర్లో డైరెక్టర్లు అయిపోయే వాళ్ళకి ఖచ్చితంగా మీ ఇంటర్వ్యూ ఉపయోగపడుతుంది. ఐఎమ్ షూర్, డెఫినెట్గా చెప్తున్నాను. నేను యాక్చువల్గా యూట్యూబ్ వీడియోస్ చేయాలి ఫర్ కమింగ్ ప్రొడ్యూసర్స్కి, ఏం చేయాలని చాలాసార్లు అనుకునేదాన్ని, టైం పర్మిట్ అవ్వట్లేదు. కానీ మీరు చేయండి మేడం, డెఫినెట్గా. వేర్ ఈజ్ యువర్ హర్డిల్స్ అండ్ వేర్ యువర్ సక్సెస్ అనేది, వేర్ ఈజ్ యువర్ ఎంజాయ్మెంట్ అనేది ఖచ్చితంగా చేయండి. డెఫినెట్గా మేము చేయొచ్చు, కానీ మాకంటే కూడా మీరు చేసేదానికి ఉండే వాల్యూ వేరే ఉంటుంది. ఎందుకంటే మీరు ఆర్టిస్టులతో మీరు అనుభవించి ఉంటుంది. అది మంచి ఉండొచ్చు, చెడు అయి ఉండొచ్చు. అలాగే ఒక దగ్గర 100 రూపాయలు ఖర్చు అవుద్దని దగ్గర తెలియకుండా మీకు 300 ఖర్చు అవుతే ఎంత పెయిన్ ఉంటుంది. ఒక కాల్ షీట్ విలువ ఎంతమందికి తెలుసు? ఇలాంటివన్నీ మీరు చెప్పండి మేడం. అసలు మీకు విషయం తెలుసా, నిజంగా తెలుగు ఆడియన్స్ షో ఆఫ్ చూడరు, రియల్గా వాళ్ళ కంటెంటే చూస్తారు. కరెక్ట్. అసలు నేను జెన్యున్గా మీరు చూడండి, ఎన్ని సినిమాలు సింపుల్గా ఉన్నాయి, పెద్ద పెద్ద హిట్లు అయినాయి. సో అన్నెసరీ ఎక్స్పెండిచర్ ఎక్కువైపోయింది ఇక్కడ. సో కొన్ని కుటుంబాలు బాగున్నాయి అంటున్నా అంటే తక్కువ కాస్ట్లో కూడా మంచిగా చేసుకోవచ్చు. ఎందుకు మేడం, దాసనారాయణరావు గారు ఉన్నారు,
ఏ రోజు కంటెంట్ తప్ప ఏ రోజు స్టార్తో సినిమా తీయాలి. 150 సినిమాలు తీసాడు ఆయన, విశ్వనాథ్ గారు విశ్వనాథ్ గారు. అదే చెప్తున్నా, ఎంత గట్స్ ఉండాలి అట్లాంటివి తీయాలంటే. అదే చెప్తున్నా. అంటే విశ్వనాథ్ గారు ఎంటైర్లీ డిఫరెంట్ స్టోరీ ఆఫ్ దాసరి గారు. అవును. అని నేను చెప్పింది పర్టికులర్ది కాంటెంట్ బేస్డ్ మూవీ. 10 రోజుల్లో తీసామా, 30 రోజుల్లో తీసామా, 100 రోజులు తీసామా అనే టాపిక్కే లేదు. దేర్ ఈజ్ ఏ కాంటెంట్. ఆయన అలా కట్టి కెమెరా పెట్టి టర్న్ చేసుకునేవాడు. అంటే నిర్మాతని కాపాడాలనే ఒక తపన ఆ దర్శకుడికి ఉంది కాబట్టి ఆయన పేరు ఆకాశాల్లో ఉంటుంది. రామానాయుడు గారు, అదే నేను మనం ఫస్ట్ మూవీకి వర్క్ చేస్తున్నప్పుడు నన్ను ఆయనతో పోల్చేవాళ్ళు. అబ్బా. ఆయనతో వర్క్ చేసిన టీం కొంతమంది ఉండేవాళ్ళు, మన కాస్ట్యూమ్ చీఫ్ వాళ్ళు చెప్పేవాళ్ళు, మేడం మీరు చూసే పని పద్ధతి చూస్తుంటే మాకు ఆ పెద్ద ఆయన గుర్తొచ్చారు, ఆయన కూడా అలా గ్రౌండ్లో ఉండి పనిచేసేవాళ్ళు. ఆయన ఉండేవారు, ఆయన ట్రయల్ కూడా చూసేవారు. వచ్చి అలా పొద్దున్నే సెట్కి వచ్చేవారు. ఈజ్ నాట్ ఎ క్యాషియర్, ఈజ్ ఏ ప్రాపర్ ప్రొడ్యూసర్. అందుకనే మేడం, అందుకే చెప్తున్నా మీరు చేయండి డెఫినెట్గా. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. ఇంకా మీ పిల్లలు? 3 kids అండి నాకు. అయ్, ఇది బాగుంది, ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా తెలివిగా ఉన్నారు ఇక్కడ కూడా. అయ్యో లేదు, 3 kids వాళ్ళే ప్రపంచం కాబట్టి. 4th అంటే మా ఆయన డైవోర్స్ ఇచ్చేస్తాను బెదిరిస్తే ఆగిపోయాను. ఓకే, వద్దు నువ్వేమైనా మిషన్వా, ఇంకేం పర్లేదా చాలు అని చెప్పేస్తే ఇంకా 3 kids ఆపేసిన. వాళ్ళందరికీ మీ ఫ్యామిలీ హిస్టరీ గురించి ఎలా చెప్తుంటారు పిల్లలకి? వాట్ ఈస్ ద ఏజెస్? మళ్ళీ ఇప్పుడు మీరు షాక్ అవుతారు, ఏజెస్ చెప్పాను వద్దులే. అంటే అవి కూడా లెక్కేద్దాం అన్ని కలిపి. పాప ఇంటర్ 2nd year. ఓ మై గాడ్, ఇదైతే నాకు వద్దులేండి, చెప్పట్లేండి, వద్దులేండి. మీరు హ్యాపీగా సినిమాలు చేస్తారు, మాకు ఎందుకు కానీ కావాలంట. మీరు ఇప్పుడు మీకు ఇంటర్మీడియట్ చదివే పిల్లలు, మీరు ఎన్ని ఆస్ట్రాలజీ చేశారు, యూఎస్ వెళ్ళి వచ్చారు, వదిలేండి ఆ టాపిక్ వదిలేండి మేడం, మాకెందుకు కానీ. మీకు 3 పిల్లలు అయిపోయింది, మాకెందుకు. ఒక పాప 2 బాబులు. వెరీ నైస్ అండి. 2 బాబులు ఈ మూవీలో ఉన్నారు యాక్చువల్గా. ఓ, ఏం క్యారెక్టర్స్ చేశారు? హీరో చిన్నప్పుడు రోల్స్, అంటే ఏజ్ మ్యాచ్ అయిందని పెట్టిన. ₹1 కలిసి వచ్చిందని పెడతా అంతే, నాకేమి. కానీ రేపు పొద్దున్న అడగమని చెప్తాం మీ అబ్బాయికి. అడిగారు ఏదో మేనేజ్ చేసి, ఈరోజు వచ్చి మా బాబు, మీరు నమ్మరు, వాళ్ళ ఫ్రెండ్స్ అడిగారంట, నువ్వు సినిమాలో చేశానంటున్నావు ఎంత ఇచ్చారు నీకు అని, అవకాశం ఇవ్వటం ఎక్కువ అని చెప్పు అన్న. చెప్పారా? మీరు ప్రాపర్ ప్రొడ్యూసర్ అండి, మీరు గట్టిగానే ఉన్నారు అయితే. సో పిల్లలు దే ఆర్, అంటే నేను ఏం చదువుతున్నారు చిన్న పిల్లలు ఇద్దరు? వాళ్ళు 2nd వాడు 9th క్లాసు, 3rd వాడు టెక్నికల్గా 3rd క్లాసు. ఓకే సార్, మీకు దండం సార్. సార్ మీరు కొంచెం మీ ఆయనతో నేను మాట్లాడతానండి, తర్వాత మాట్లాడతా పర్సనల్గా. సో వర్క్ చేసుకుంటూనే వితౌట్ ఫ్యామిలీ సపోర్ట్ పెంచుకున్నానండి. పాపం వాళ్ళకి నేను తప్ప వేరే ఫ్యామిలీ తెలియదు. సో నైస్ అండి. నాకు నిజంగా కూడా అదే అందుకే అడిగిందంట పర్టికులర్గా పిల్లల గురించి. అదొక్కటి బాధపడుతుండేదాన్ని, అంటే స్వార్థాల కోసం. ఇప్పుడు ఊళ్ళలో ఎవరన్నా వాళ్ళ ఫ్రెండ్స్కి గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు, అమ్మమ్మలు, తాతయ్యలు, నాయనమ్మలు కథలు చెప్తారు. నా పిల్లలు అదొక్కటి బాగా మిస్ అయ్యారు. నాయనమ్మ తాత మంచివాళ్ళు, వాళ్ళు అసలు అభి వాళ్ళ పేరెంట్స్ చాలా మంచివాళ్ళు. బట్ కాకపోతే కొంచెం డిస్టెన్స్ తర్వాత దగ్గర అయ్యాం కదా. మీ అమ్మగారికి చాలా క్లారిటీ ఉంది లైఫ్ మీద అని చెప్పారు. టైం చేంజెస్ ఎవ్రీథింగ్. ఓకే. సో కానీ మీ లవ్ స్టోరీలో ఎందుకండి ఇదొక పాయింట్ అడిగేసి క్లోజ్ చేస్తాను. అసలు ఎందుకు మీ లవ్ స్టోరీలో ప్రాబ్లం ఏంటి నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. మనుషుల్లో ప్రాబ్లం, మన ప్రయాణాలు. ఇప్పుడు మీ ఆయన చాలా అందగాడు, డెఫినెట్గా నాకు తెలుసు. మీరు ఎట్లాగో బాగానే ఉంటారు. ఎక్కడ ప్రాబ్లం? క్యాస్ట్ ప్రాబ్లమా? అట్లే లేదు, క్యాస్ట్ ఇంటర్ క్యాస్టే. అట్లానే దాని గురించి కూడా పెద్ద ఇది చేయడానికి లేదు. మేబీ ఐఎమ్ నాట్ ఫార్చునేట్ టు హ్యావ్ ద ఫ్యామిలీ అనుకుంటా నేను, అంతే. సో అంటే సంథింగ్ దెర్ ఈస్ ఎ రీజన్ కదా. అదే విచిత్రం, యాక్చువల్గా రీజన్ ఉన్నా కూడా నేను బాధపడేదాన్ని కాదు. ఓ దిస్ ఈజ్ ఇంకా అసలు ఇదే విచిత్రం నిజంగానే. నా పెయిన్ అదే, ఇప్పటికీ కూడా నాకు గుర్తొచ్చిందంటే నేను చాలా పెయిన్ ఫీల్ అయ్యేది అదే. జనరల్ గొడవ పడవు, కొట్టుకోను. కానీ ఎప్పుడొకప్పుడు ఒక ఉమెన్కి యాజ్ ఎ ఉమెన్ పుట్టిళ్ళు, ఆ పెయిన్ ఇదంతా ఉంటుందని నేను చూస్తూ ఉంటాను. ఎస్పెషల్లీ మనకున్న క్లోజ్ రిలేటివ్స్ కానీ, క్లోజ్ అంటే విత్ ఇన్ ది ఫ్యామిలీ కానీ అలాగా ఫీల్ అవుతున్నప్పుడు, ఇప్పుడు మీలాంటి వాళ్ళని చూసినప్పుడు అరే వీళ్ళు ఎంత గట్సిగా ఎలా ఉన్నారు, వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు అని ఒక చిన్న క్వశ్చన్ మార్క్ వస్తుంది. దానికి మీరేం చెప్తారు? చిన్నప్పటి నుంచి భగవంతుడు నన్ను చాలా ట్రైన్ చేశాడు. అంటే చిన్నప్పటి నుంచే నాకు అంటే నిజంగా గుర్తురారా ఇప్పుడు? ఎందుకు గుర్తుందో, కాకపోతే గుర్తొస్తుంది పెయిన్ కదా. మనకి ఎప్పుడు కూడా ఆనందాన్ని ఇచ్చే మెమరీస్ ఉంచుకోవాలి, కానీ పెయిన్ఫుల్ మెమరీస్ని ఎంత ఎరేజ్ చేయగలిగితే అంత బెస్ట్. అవి పెయిన్ఫుల్ మెమరీస్ కాబట్టి నేను ఎరేజ్ చేయాలనే అనుకుంటూ ఉంటాను. ఓన్లీ నా పిల్లల విషయంలో అప్పుడప్పుడు బాధపడితే, బట్ దే ఆర్ వెరీ ప్రాక్టికల్. నువ్వు ఉన్నావు కదా, మాకు ఇంకెవరు అవసరం లేదు అంటారు వాళ్ళు. సో ఎవ్రీథింగ్ ఇంకా మేమే, అన్ని బంధాలు మేమే ఇంకా వాళ్ళకి.
అసలు వాళ్ళకి ఇంకా ఏ బంధం తెలియదు. అలా పెంచాల్సి వచ్చింది నేను. అందుకనే ఎప్పుడు బ్యాలెన్స్ చేసుకుంటాం అనమాట. అండ్ మీరు అన్నారు చూసారు పుట్టిల్లు అని, శివుడు ఎక్కడుంటే అది నా పుట్టిల్లు. సో ఆయన నన్ను చిన్నప్పుడే దత్తత తీసేసుకున్నారు. సో ఐఎమ్ సో హ్యాపీ అనమాట. నేను బాధపడిన సందర్భాలు ఉంటాయి కదా, ఇమ్మీడియట్గా ఆయన నన్ను పిలుస్తారు. సో విజిట్ చేస్తుంటారు రెగ్యులర్. నేను అవి శివుడు ఎక్కడుంటే అది నా పుట్టిల్లు అనుకుంటా. సో ఇంక అంత పెద్ద దేవుడు నాకు తండ్రి అయినప్పుడు ఇంక అసలు నాకు ఎందుకు పెయిన్ ఉంటుంది. నాకు పెయిన్గా ఉంది. సారీ. అండ్ ఏదో చెప్పాలని కాదు, సంథింగ్ ఇంత గడ్సి ఉన్న ఒక అమ్మాయి, ఇంత కష్టపడి ఇంత పైకి వచ్చిన ఒక అమ్మాయికి ఇలా జరిగిందని బాధ, అంతే. అంతే తప్ప నాకు అంటే దీని గురించి నాకు పర్టికులర్గా నా టీమ్మేట్ సంజు చెప్పాడు, అందుకని అడగాల్సి వచ్చింది. నాకు తెలియదు యాక్చువల్లీ. ఓకే, మీ టాపిక్ అడిగినప్పుడు లేదు నా షీ హాజ్ వెరీ పెయిన్ఫుల్ లవ్ స్టోరీ, వాళ్ళ ఫ్యామిలీలో ఇంకా ఒప్పుకోలేదు అంటే వై నాట్, దిస్ ఈస్ ద 2024. అలానే కాదు, స్వార్థాలు అంటే వేరే వాళ్ళ స్వార్థాలకి నేను మా అమ్మకి దూరం అవ్వాల్సి వచ్చింది. బట్ ఐ డోంట్ బ్లేమ్ అదర్స్. నేనేమంటానే ఎవరికి వాళ్ళకే ఉండాలి, ఒకళ్ళు చెప్తే మారిపోకూడదు కదా. ఇప్పుడు నేను చాలా ట్రావెల్ చేసి అమ్మని చూసుకున్న రోజులు ఉన్నాయి. అందరి మొత్తాన్ని వదిలేసి అసలు నా విషయంలో ఎందుకు బాధపడాలంటే, నేను ప్రపంచాన్ని ఎదిరించి ప్రపంచాన్ని వదిలేసి మా అమ్మ కోసం నిలబడ్డా, మా అమ్మ కోసం పనిచేసిన. అంటే 17 ఏళ్ళ అమ్మాయి తన యవ్వనాన్ని అన్నిటినీ వదిలేసి నేను పనిచేసిందే మా అమ్మ కోసం. ఆ అమ్మ వదిలేసింది చూసారా, అంత అంటే ఇంకా దాన్ని నేను దిస్ ఈజ్ మై డెస్టినీ ఆర్ దిస్ ఈజ్ మై తలరాత అనుకొని నేను క్షమించడం తప్ప నేను ఏం చేయలేను అనమాట. అండ్ రెండోది మీకు చెప్పాను కదా, గొడవ కానీ మాట అనుకోవడం కానీ ఏం లేదు. సింపుల్గా నాతో మాట్లాడటం మానేశారు. ఒక 2 సార్లు కాల్ చేసినప్పుడు నాకు తెలిసింది తనకి నాతో మాట్లాడటం ఇష్టం లేదని. నేను చాలా మంచి కూతుర్ని, అందుకే ఆవిడని ఎప్పుడు బాధ పెట్టాలని ఇబ్బంది పెట్టకూడదని ఇంకెప్పుడు నేను కాల్ చేయలేదు. సో ఆవిడ నాకు కాల్ చేయలేదు, నేను కాల్ చేయలేదు. సో నేను మాట్లాడకపోతే ఆవిడ హ్యాపీగా ఉంది అన్నప్పుడు నేను ఎందుకు ఆవిడని డిస్టర్బ్ చేయాలి? సో నా స్వార్థం కోసం నేను ఆవిడని డిస్టర్బ్ చేయకూడదు కదా. సో ఇప్పుడు నేను ఆల్రెడీ తల్లిని. సో కూతురు రోల్ గురించి బాధపడుతుంటే తల్లిగా మళ్ళీ నేను తప్పు చేయకూడదు కాబట్టి, నేను ఏదైతే చూసానో నా పిల్లలు జరగకూడదు కాబట్టి నేను ఒక బెస్ట్ మదర్గా ఉండాలనుకున్నా. అదే నా లైఫ్ యాంబిషన్, అంతే. సో నైస్ అండి, సో నైస్. మీ ఫియర్ సినిమా థియేటర్కి రాబోతుంది. ఫస్ట్ టైం డైరెక్టర్గా 24 క్రాఫ్ట్స్కి కెప్టెన్గా మీరు అనుభవించే ఆనందాన్ని చూడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూస్తూనే ఉండండి మేడం, ఇలాంటి మంచి రోజులు మళ్ళీ మీకు వస్తాయి. మీరు ఎక్కడున్నా ఆ శివుడు ఉంటాడు మీతోని, అలా పాజిటివ్గా ఉంటారు, ఎనర్జీగా ఉండండి. మీ పక్కన మీ అభి ఉన్నాడు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా ఇట్స్ రియలీ హ్యాపీ టు షేర్ ఎవ్రీథింగ్ విత్ యూ. అండ్ ఒక ఫ్రెండ్తో షేర్ చేసుకున్నట్లే ఉంది నాకైతే కనుక. ఆల్వేస్ మీరు ఎప్పుడైనా కాల్ చేయండి. విత్ యూ. థ్యాంక్ యూ సో మచ్. విత్ యూ అండి. ఓకే, ఇదండి ఒక అమ్మాయి 17 ఏళ్ళ కాడి నుంచి కష్టపడి ఎన్నెన్నో తిరిగి ప్రపంచం అంతా తిరిగి చుట్టేసి డబ్బు సంపాదించడం అనే ఒక విలువని ఎలా చూసింది. రేపు పొద్దున 24 శాఖలకి కెప్టెన్గా ఉండి దర్శకురాలిగా ఎలా రాటుతేలి మన ముందుకు ఫియర్ అనే ఒక సినిమాని, భయాన్ని పరిచయం చేస్తుందో చూస్తూనే ఉండండి. ఇలాంటి వెరీ టాలెంటెడ్ పీపుల్ని మీకు ఎప్పటికప్పుడు పరిచయం చేస్తూ ఉంటాను. నేను మీ శివ మల్లాల. జనరల్ కంటెంట్ ఆర్ పాజిటివ్ కంటెంట్, ఇన్ఫర్మేషన్, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ ఉన్నాయండి మన యూట్యూబ్ ఛానల్లో. సో మీకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ కావాలి అంటే రోజు ట్యాగ్ తెలుగు ఛానల్ని చూసి ఎంజాయ్ చేయండి. All kinds of cinema updates, all kinds of news, all kinds of celebrity interviews. So మీకు అన్ని exciting stuff, cinema related stuff అంతా మీకు తెలుగులో ఉంటుంది. So subscribe to it and follow it. Thank you.